శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల దయతో ఉభయ జగద్గురువుల ఆశీర్వాదంతో దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ అయిన అహం బ్రహ్మాస్మి వారు నిర్వహిస్తున్న క్రిందటి సంచికలో మనము సనాతన ధర్మానికి పునాదులు వేదాలు అని తెలుసుకున్నాము. అయితే ఈ భాగంలో మనము వేదాల గురించి కొంచెం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మనతో ఉన్నవారు ఋగ్వేద అధ్యాపకులు, హిందూ ధర్మక్షేత్ర వ్యవస్థాపకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. మంగళం మహతు. గురుగారు, సనాతన ధర్మానికి వేదాలే పునాదులు అని అంటారు. అయితే ఈ వేదాల స్వరూపం ఏమిటి? ఈ వేదాలు ఉనికిలోకి ఎలా వచ్చాయి? కొంచెం తెలియజేయాలని మనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శృంగేరి జగద్గురువులైనటువంటి పరమపూజ్య శ్రీ భారతీ తీర్థస్వామి వారికి నమస్కారం చేసుకుంటూ, తదంతే వాసులైనటువంటి పరమపూజ్యులైన శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చదువు చెప్పిన గురువులకు, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా నమస్కరించుకుంటూ, ఈ యొక్క వేదాల గురించి మనం మాట్లాడుకోవడము అనంటే కనుక సృష్టి గురించి మాట్లాడుకోవడం. వేదం అనంటే ఏం లేదమ్మా, జ్ఞానం అని అర్థం. ఏవం వేద అంటూ ఉంటారు, మనకి అన్ని చోట్ల కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎవరైతే ఇలా తెలుసుకుంటాడో అని అర్థం. యహ ఏవం వేద అని చెప్పేసి, వేద అంటే తెలుసుకుంటాడో అని చెప్పేసి అక్కడ అర్థం వస్తుంది. అంటే వేదం అంటే ఏమిటి? జ్ఞానం. తెలుసుకోవడం అంటే జ్ఞానమే కదమ్మా. తెలుసుకున్న తరువాత జ్ఞాని అవుతాడు, తెలుసుకోనంత వరకు అజ్ఞాని అవుతాడు. కావున వేదం అంటే జ్ఞానము అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సనాతన ధర్మానికి వేదాలే మూలము అనంటే అక్కడ అర్థం ఏమిటి? సనాతన ధర్మానికి జ్ఞానమే మూలమని, నాలెడ్జ్ మూలం. జ్ఞానం లేకుండా సనాతన ధర్మం లేదు. కానీ ఆశ్చర్యకరంగా మీకు ఇతర మతాల్లో ఇలాంటి వాదన ఉండదు. మాకు జ్ఞానంతో పని లేదు, దేవుడితో పని అంటారు వాళ్ళు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ సనాతన ధర్మంలో జ్ఞానం ముఖ్యం. జ్ఞానంతోనే మొత్తం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క జ్ఞాన రాశి అయినటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో, వేదాలతోనే సనాతన ధర్మం మొదలైంది అని మనం అంటాం. ఏ విధంగా అనంటే కనుక, సృష్ట్యాదిలో పరబ్రహ్మ ఉంటాడు. పరబ్రహ్మ ఈ యొక్క మొత్తం సృష్టిని ఆయన సృష్టించాలి. ఋగ్వేదంలో మనం చూసుకుంటే కనుక నాసదాసి నో సదా ఆసి తదాని అనేటటువంటి సూక్తంలో మొట్టమొదట అంటే ఆది యందు ఏమేమి ఉన్నాయి అనేది చెబుతారు. అసత్తు లేదు, సత్తు లేదు, అంటే అవ్యక్తమైనటువంటి ఒక శక్తి చైతన్యం మాత్రమే ఉన్నది. అవ్యక్తం, అది కూడా వ్యక్తం కాలేదు ఇంకా. అలాంటి సందర్భంలో ఈ యొక్క సృష్టిని చేయడానికి సాక్షాత్తుగా ఆ అవ్యక్త పరబ్రహ్మ, నారాయణ స్వరూపమైనటువంటి అవ్యక్త పరబ్రహ్మ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను సృష్టించడము, బ్రహ్మ సృష్టి చేయడానికి అనుగుణంగా బ్రహ్మదేవుడికి వేదాలు అందించడము జరిగింది. అంటే మొట్టమొదట మనకు వేదాల గురించి ఎక్కడ మనకు కనిపిస్తోంది అని అంటే, సృష్టి చేయడానికి బ్రహ్మదేవుడికి ఉపయోగపడతాయి అని చెప్పేసి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి అవ్యక్త చైతన్య స్వరూపుడైనటువంటి నారాయణుడు బ్రహ్మదేవుడికి వేదరాశిని అందించాడు. ఆ వేదరాశిని పెట్టుకుని ఆ వేదరాశి యొక్క జ్ఞానంతో బ్రహ్మదేవుడు ఈ యొక్క మొత్తం సమస్త సృష్టిని చేశాడు. సరే, బాగానే ఉంది. నారాయణుడు ఇచ్చాడు వేదాలు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. అంటే నారాయణుడు ఈ యొక్క వేదాలను సృష్టించాడా అనే ప్రశ్న వస్తుంది. నారాయణుడు వేదాలను సృష్టించలేదు. ఆయన వేదాలను వ్యక్తం చేస్తాడు, అంటే ఆయన వెలికి తీస్తాడు. ఆ యొక్క పరబ్రహ్మ ఎవరైతే నారాయణ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో
ఆ శుద్ధ చైతన్య స్వరూప పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే శ్వాస తీసుకోవడము, శ్వాస వదిలిపెట్టడం. మనం సర్వసాధారణంగా శ్వాస తీసుకుంటాం, శ్వాస వదిలిపెడతాం. అదేవిధంగా ఒకవేళ భగవంతుడు కనుక శ్వాస తీసుకుని వదిలితే కనుక అవే వేదాలు. ఆయన అలాగ ఒక్కసారి శ్వాస తీసుకుని వదిలాడు, వేదాలు వచ్చాయి. బ్రహ్మదేవుడు తీసుకున్నాడు, ఆ వేదాలతో ఆయన సృష్టి చేశాడు. ఈ విధంగా ఆయన సృష్టి చేయడం అనేటటువంటిది వేదంతోనే ప్రారంభించాడు. మొత్తం ఇంకా చెప్పాలి అంటే కనుక ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాపహాద్య పృథివీ, ఈ విధంగా మొత్తం సృష్టి అంతా కూడా మనకు ఏ విధంగా మొదలైంది అనేది మనకు కనిపిస్తుంది. మనకు ఎంత విజ్ఞానం ఉంటుంది అని అంటే వేదంలో సృష్టి క్రమాన్ని చెబుతూ ఆకాశాద్వాయు అన్నారు. ఆకాశం అంటే శూన్యం, స్పేస్. స్పేస్ అంటే ఏమిటి? ప్లేస్. ప్లేస్ అనేది ఉంటే దానిలో ఒక వస్తువు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కావున మొట్టమొదట పరమాత్మ ముందసలో ఒక స్పేస్ను సృష్టించాడు. ఆ తర్వాత వాయువు, వాయువు అంటే గాలి, వాయువు తర్వాత అగ్ని అంటే నిప్పు, అగ్ని తర్వాత నీరు, నీటి తర్వాత పృథివీ అన్నారు. పృథివీ తర్వాత ఓషధయ, ఓషధయ అంటే ధాన్యాలన్నీ కూడా, మొత్తం సమస్త వృక్షజాతులు, ధాన్యాలు, మొక్కలు అన్నీ కూడా. ఆ తర్వాత ఏమన్నారు? ఓషధీభ్య అన్నం అన్నారు. ఆ తర్వాత ఆహారం, అన్నం అని అంటే ఆహారం అని మనం అర్థం చేసుకోవాలి. అన్నాత్ పురుష అన్నారు. చూడండి ఎంత ఆశ్చర్యకరమో. అంటే ఆహారం నుండి జీవం ఉద్భవించింది తప్ప జీవం నుండి ఆహారం ఉద్భవించలేదు. మన వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే జీవి తయారు చేసుకున్నాడు ఆహారాన్ని అనుకుంటారు. జీవి ఏది తయారు చేసుకోవడు, మన అజ్ఞానం అంతే. జీవి ఉన్నదాన్ని ఒక చోట చేరుస్తాడు. ఇప్పుడు మీ చేతిలో ఒక పెన్ను ఉందనుకో, ఈ పెన్ను ఒక జీవి తయారు చేశాడు. కానీ ఈ పెన్నులో ఏ పదార్థాన్నైనా జీవి సృష్టించాడా అంటే మనిషి సృష్టించాడా? లేదా మీ చేతిలో ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్కి ఒక కంపెనీ పేరు ఉంటుంది, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, దానికి నానా తతంగం ఉంటుంది. కానీ అందులో ఏ ఒక్క పదార్థాన్నైనా మనిషి సృష్టించాను అని చెప్పడానికి వీలవుతుంది? వీలవదు. అందులో ఉండేటటువంటి రకరకాల మెటల్స్ అన్నింటినీ ఒక చోట ఒక పద్ధతిలో చేర్చడాన్నే మనిషి కనిపెట్టడము అని అంటాడు. ఇప్పుడు ఈ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ల్యాబ్లో మందులు తయారు చేస్తూ ఉంటారు. ఏదో ఒక పెద్ద రోగానికి ఒక గొప్ప మందుని కనిపెట్టాడు ఒక ఆయన. అంటే ఏమిటి? ఆయన సృష్టిలో లేని మందుని ఆయన సృష్టి చేశాడా? సృష్టి చేయడు. అది ఒక కెమికల్స్ కాంబినేషన్కే ఒక మందు అని పేరు. అంటే రకరకాల లతలు, లేకపోతే చెట్లు, మూలికలు, ధాన్యాలు ఏవో ఉంటాయి. ఈ సృష్టిలో భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను విభిన్న రీతులలో కలుపుకుంటూ వెళుతూ ఉంటారు. అది కలుపుతాడు, ఇది తీస్తాడు, ఇది కలుపుతాడు, అది తీస్తాడు. ఏదో ఒక మ్యాచింగ్ సక్సెస్ అవుతుంది. మనకి కెమిక్స్లో చెప్పేది ఇంత మట్టుకే. ఏదైనా ఒక కొత్త కాంబినేషన్తో లేదా ఏదైనా ఒక విభిన్నమైనటువంటి కాంబినేషన్తో కొత్త మందు తయారవుతుంది. కావున జీవి ఏది సృష్టించడు, ఉన్న వాటితో తయారు చేసుకుంటాడు. సెల్ ఫోన్ అయినా అంతే, వాడెవడో కనిపెట్టేశాడు, మనం వాడేసుకుంటున్నాం. ఎవరు కనిపెట్టారు? మనకి ఫోన్లో వాడేటటువంటి అన్ని మెటల్స్ కూడా మనం చూసామనుకోండి, అన్ని మెటల్స్ కూడా భూమిలో ఉన్నవే ఉంటాయి. అంటే భగవంతుడు సృష్టి చేసినవి. వాటిని మన వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. అభివృద్ధి చేసుకుని విభిన్న రీతుల్లో, విభిన్న పద్ధతుల్లో వాటిని కలుపుకుని ఒక ఫార్ములా తయారు చేసుకుంటారు. దానివల్ల ఒక పని అవుతుంది, అంతే కదండి. కావున జీవి ఏది సృష్టించడు, ఉన్నటువంటి ఒక వస్తువుని జీవి వాడుకుంటాడు. కావున సనాతన ధర్మం వేదం ఎంత గొప్పగా చెబుతుందంటే ఓషధీభ్య అన్నం అన్నాత్ పురుష. అంటే భగవంతుడు జీవిని సృష్టించడానికంటే ముందు ఆహారాన్ని సృష్టించాడు. జీవి రావాలి ముందు. ఉదాహరణకు మన ఇంటికి ఎవరినైనా మనం ఆహ్వానిస్తాం. ఆహ్వానించి వాళ్ళను మనం భోజనానికి కూర్చోబెట్టి అప్పుడు మనం వెళ్ళి వంట వండామనుకోండి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలా ఎవరు చేయరు కదా. వంట పూర్తిగా సిద్ధం చేసుకున్న తర్వాత కూర్చోబెడతారు భోజనానికి. భోజనానికి పిలిచారు అని అంటేనే అన్ని వస్తువులు సిద్ధం చేసుకుంటారు. వాళ్ళు ముందే వస్తే అప్పుడు వంట వండుతారు. కానీ వాళ్ళ కళ్ళ ముందే వెళ్ళి బియ్యం తేవడం, లేకపోతే అప్పుడే వెళ్ళి కూరలు తేవడం, పప్పు తేవడం, పాలు తేవడం ఉండదు.
కావున మనం ఒక వ్యక్తిని మనం పిలవడానికి ముందే ఏ విధంగా అయితే ఆహారాన్ని మనం సిద్ధం చేస్తాం, కనీసం ఆహార సంభారాల్ని సిద్ధం చేస్తాం, అదేవిధంగా భగవంతుడు కూడా ఆహారాన్ని ముందు సిద్ధం చేశాడు, జీవిని పిలిచాడు. అన్నాత్ పురుష. అంతెందుకండి, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు కన్న తల్లి గర్భం ధరిస్తుంది. గర్భం ధరించిన తర్వాత బిడ్డ ఆ యొక్క తల్లి గర్భం నుండి బయటకు రావడానికంటే ముందే పాలు సిద్ధంగా ఉన్నాయా లేవా? బిడ్డ పుట్టిన వెంటనే కొన్ని క్షణాల్లోనే డాక్టర్లు పాలిచ్చేయమంటారు తల్లిని. తల్లి పాలిచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చే పాలు? అంటే ఈ జీవం భూమి మీద పడడానికంటే ముందే భగవంతుడు ఆ జీవికి కావలసినటువంటి ఆహారాన్ని సిద్ధం చేసి పెట్టాడు. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక వేదం చెప్పిన విధంగా ఈ విధంగా సృష్టి జరుగుతుంది. మొట్టమొదట వేదాన్ని ఆయన సృష్టికి ఉపయోగపడుతుంది అని ఇవ్వడము, వేదజ్ఞానంతో బ్రహ్మదేవుని సృష్టించడము, బ్రహ్మదేవుని సృష్టిలో భాగంగా మన వరకు మొత్తం ఈ యొక్క సృష్టి జరగడం అనేటటువంటిది జరిగింది. వేదం అంటే జ్ఞానము అని మనం ఇందాక చెప్పుకున్నాం. జ్ఞానం లేదనుకోండి ఏం చేస్తాడు చెప్పండి. మీరు ఉదాహరణకి పాశ్చాత్యుల కొన్ని గ్రంథాలు తీసుకో, వాళ్ళ పవిత్ర గ్రంథం అంటారు. వాళ్ళ పవిత్ర గ్రంథం తీసుకుంటే ఆశ్చర్యకరంగా ఆది దంపతులు అంటారు. వాళ్ళిద్దరు రెడీగా ఉంటారు అక్కడ. వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి ఏమి తినాలో తెలియదు, ఏమి తినకూడదో తెలియదు. ఈయనది తినద్దు అని మాత్రమే చెబుతాడు. తినద్దు అని మాత్రమే చెప్పిన తర్వాత ఎందుకు తినకూడదో చెప్పడు, ఏమిటో చెప్పడు, అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు తినేస్తారు. అంటే జ్ఞానం లేదు. ఆ విధంగా మ్లేచ్ఛ ధర్మాలు మనకు కనిపిస్తాయి. కానీ సనాతన ధర్మం అలా ఉండదండి. జ్ఞానంతోనే సృష్టి జరుగుతుంది. ఆ తరువాత మీకు మొత్తం సృష్టి ఏ విధంగా నడవాలి, సృష్టిలో ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది మనకు మొత్తం కనిపిస్తుంది. సనాతన ధర్మానికి మూలం వేదాలు అని ఎందుకు అన్నారు అని అంటే కనుక అసలు సనాతన ధర్మానికి అని కాదండి, మొత్తం జగత్తుకే మూలం వేదాలు. జగత్తు అనేటటువంటిది వేద జ్ఞానం లేకుండా బ్రహ్మదేవుడే సృష్టించలేకపోయాడు. ఇంకా అలాంటప్పుడు సనాతన ధర్మానికి మాత్రమే వేద జ్ఞానం ఉండాలి అని మనం ఎలా చెబుతాం? కావున జగత్తుకే మూలం వేదాలు అనేటటువంటిది మనం ముందు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మాకు సంబంధం లేదు, మాకు వేరే పవిత్ర గ్రంథాలు ఉన్నాయని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ కూడా అది వాళ్ళ అజ్ఞానం. అంటే చిన్నప్పుడు చంటిబిడ్డ అమ్మతో నాకు పని లేదు, నాన్నతో నాకు పని లేదన్నాడు అనుకోండి, ఎంత అజ్ఞానం. సరేలేరా, వాళ్ళు ఏమంటారు, తల్లిదండ్రులు ఏమంటారు సరదాగా, పోన్లే మాతో నీకు పని లేదులే అని చెప్పేసి వాడిని ఒప్పించేసి పాపం వాడికి అర్థమయ్యే రీతిలో మళ్ళీ అన్ని విషయాలు కూడా చెబుతూ ఉంటారు. అదేవిధంగా పాశ్చాత్యులు కూడా మాకు వేదజ్ఞానంతో పని లేదు, అది హిందువులది అనుకుంటే చాలా తప్పండి. భగవద్గీత అయినా వేదాలైనా ఏవైనప్పటికీ కూడా నిఖిల జగత్తుకు చెప్పినటువంటివి. పైగా మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం కూడా నేను మీకు చెబుతాను. ఇతర మతాలు తీసుకోండి మీరు. ఇతర మతాల్లో వాళ్ళ పవిత్ర గ్రంథాలు మనుషుల్ని ఉద్దేశించి చెబుతాయి. కేవలం మనుషుల వరకే. ఒక పాము గురించి వాళ్ళకి అక్కర్లేదు, లేకపోతే ఒక పక్షి గురించి వాళ్ళకి అక్కర్లేదు, ఒక ఏనుగు గురించి అక్కర్లేదు, వాళ్ళకి వేటి గురించి అక్కర్లేదు. అవన్నీ కూడా మనిషి వాడుకోవడానికి భగవంతుడు సృష్టించాడని వాళ్ళు భావిస్తారు. అంతేకాని వాటి వేటికి వేదంతో పని లేదు. కానీ సనాతన ధర్మం అలా కాదు. వాటికి కూడా వేదంతో పని ఉంటుంది, వాటికి కూడా ఒక జ్ఞానం ఉంటుంది. కొంత మటుకు మనిషికి ఉన్నంత కాదు, కానీ వాటి మటుకు వాటికి కొంత జ్ఞానం ఉంటుంది. అయ్యో ఏదో తప్పు చేయడం వల్ల నేను మనిషిగా పుట్టకుండా ఇలా పుట్టానే అని చెప్పేసి. కావున మనం చూసుకుంటే నిఖిల జగత్తుకు పంచభూతాలకు కూడా వేదం మూలం అండి. వేదమంత్రంతో మనం పంచభూతాలను శాసిస్తాం. యజ్ఞంలో జరిగేది అదే కదండి. ఇప్పుడు వర్షాలు లేవనుకోండి, 12 ఏళ్లగా కనుక వర్షాలు లేవు, క్షామం ఉంది అని అంటే ఒక వరుణయజ్ఞం చేస్తాం. మనం చేస్తే వెంటనే మనకు వర్షాలు కురుస్తాయి. ఎవరిని శాసించాం మనం? జలాన్ని శాసించాం మనం. ఇక్కడ కురవవలసిందిగా మనం జనాన్ని కోరుకున్నాం, మనం జలాన్ని మనం కోరడం జరిగింది. కావున పంచభూతాలకు కూడా వేదాలు ఆధారం మాటండి. ఈ వేదవాక్యంతో పంచభూతాలు కూడా మనకు అనుగ్రహిస్తాయి. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే వేదంతో సంబంధం లేనటువంటి జీవి కానీ, భూతం కానీ, జాతి కానీ ఈ భూమి మీద లేదు. కాకపోతే సనాతన ధర్మీయులు ఎవరైతే ఉన్నారో, అంటే హిందువులు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో,
వీళ్ళు మాత్రమే వేదాలను పాటిస్తున్నారు. అది వీళ్ళ అదృష్టం, ఇతరుల దురదృష్టం. ఏం చేస్తాం మనం? నాగరికమైనటువంటి జీవనం జీవించడానికి అని చెప్పేసి వేదాలు మన పూర్వీకులు మనకు అందించారు. నానా కష్టాలు పడి, ఏమండి, నానా హింసలు అనుభవించి మన వాళ్ళు పూర్వీకుల వేదాలను పరిరక్షించి మనకు అందించారు. మనం ఏం చేస్తున్నాం? పూర్తిగా భౌతిక లంపటాల్లో పడి వేదాధ్యయన అర్హత ఉన్నవాళ్ళు కూడా వేదాన్ని విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు. అంటే మిలేచ్ఛ ధర్మానికి వాళ్ళు వెళ్ళిపోయినట్టే లెక్క. వేదాన్ని వదిలిపెట్టి ఆన్సర్లే ఇవన్నీ పాతకాలపు మాట్లాడినారంటే అయిపోయింది, అంతే. వేదం ఎప్పుడూ కూడా ఎవర్గ్రీన్. వేదం ఎప్పుడూ పాతకాలంది కాదండి. వేదం అందరిది, వేదం అందరికీ, వేదం అన్ని జాతులకు, వేదం అన్ని మతాలకు, అన్ని ధర్మాలకు కూడా వర్తిస్తుంది. గురుగారు, అయితే మీరు వేదాలు పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని చెప్పారు. అంటే పరమాత్మ యొక్క ఊపిరే వేదాలను అర్థం చేసుకోవచ్చు. అయితే అనాది కాలంగా ఉన్న వేదాలకి పాశ్చాత్యులు వచ్చి ఒక కాలంలో ఇవి పుట్టాయి అని చెప్తారు. అయితే ఇది ఎంతవరకు నిజము? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము? ఇది కూడా చాలా హాస్యాస్పదం అండి. అంటే ఉదాహరణకి పాశ్చాత్యులని మీరు అన్నారు. మ్యాక్స్ ముల్లర్ అని ఒక ఆయన చరిత్రకారుడు అంటారు మన వాళ్ళు. అక్కడి నుంచి వచ్చాడు, జర్మనీ నుండి వచ్చాడు. జర్మనీ నుంచి వస్తే ఇక్కడ భారతీయులకు సరైన చరిత్ర లేదని, భారతీయులకు సరైనటువంటి ఇది లేదని అంతా కూడా భారతీయులకు చరిత్ర రాసే ప్రయత్నం చేశాడు మ్యాక్స్ ముల్లర్. ఈ మ్యాక్స్ ముల్లర్ని ఆంగ్లేయులు కిరాయి పండితుడిగా పిలుచుకున్నారు అని చెప్పేసి కూడా మనకు కొంతమంది పెద్దవాళ్ళు రాశారన్నమాట అండి. అంటే అతనేదో వచ్చేసి ఇక్కడ సంస్కృతమో మొదలైనటువంటివి చదివేసి భారతీయులకు చరిత్ర లేదు కావున భారతీయుల కోసం నేను చరిత్ర రాసేస్తున్నాను అని చెప్పాడు అని అంటారు. అన్నీ అబద్ధాలండి. వాడిని కిరాయికి తెచ్చుకున్నారు వీళ్ళు. నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే కనుక భారతీయులకు చరిత్ర రాసేటటువంటి నెపంతో భారతీయుల చరిత్రను వక్రీకరించి రాయమని చెప్పారు వీళ్ళు, ఆంగ్లేయులు చెప్పారు. అంతటితో ఆగలేదు. అంతటితో ఆగకుండా సనాతన ధర్మానికి అంటే హిందూ ధర్మానికి వేదాలు వేర్ల వంటివి, ఆ వేర్లను పెకలించే ప్రయత్నం చేయాలి నువ్వు అని చెప్పేసి వేదానికి తప్పుడు అర్థాలు, తప్పుడు కాలము, ఈ విధంగా ఇష్టానుసారము వాడితో రాయించారు. ఈ మ్యాక్స్ ముల్లర్ ఏమో కాలేజీల్లో వాడేదో పెద్ద ఒక పితామహుళ్లాగా మన వాళ్ళు బోధిస్తూ ఉంటారు. సరే, ఈ మ్యాక్స్ ముల్లరు మొట్టమొదట వేదానికి కాల నిర్ణయం చేశాడండి. మ్యాక్స్ ముల్లర్ తర్వాత విలియం జోన్స్ మొదలైనటువంటి వాళ్ళు. దురదృష్టవశాత్తు మన భారతీయ పండితులు కూడా కొంతమంది వీళ్ళకి వంత పాడారు. ఈ మ్యాక్స్ ముల్లర్ ఏమన్నాడు? ఈ యొక్క వేదాలు సుమారుగా ఒక 2000 ఏళ్ల క్రితమో, 3000 ఏళ్ల క్రితమో, 4000 ఏళ్ల క్రితమో ఈ యొక్క వేదాలు రచించారు, వ్రాశారు అని ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆయన? మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి ఈ మాట. మ్యాక్స్ ముల్లరు జన్మతః క్రైస్తవుడు. క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథంగా వాళ్ళు భావించేటటువంటి బైబిల్ అని ఒకటి ఉంటుంది. ఈ బైబిల్ ప్రకారం సృష్టి మొదలై నేటికి కేవలం 6000 సంవత్సరాలు మాత్రమే అయింది. 6000 సంవత్సరాల కంటే ఎక్కువ అవ్వలేదు అసలు. వాళ్ళు క్రీస్తు శకం అని ఇప్పుడు వాళ్ళు లెక్కిస్తారు. 2025 అంటారు ఇప్పుడు వాళ్ళు. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల ఆ యొక్క సైకిల్ మాత్రమే వాళ్ళు చెబుతారు. స్పష్టంగా వాళ్ళు డేటుతో సహా చెప్పేస్తారు. 6000 సంవత్సరాలకు పూర్వం ఫలానా తేదీన ఉదయం 9 గంటలకు ఈ సృష్టి ప్రారంభమైంది అని వాళ్ళు చెప్పేసుకుంటారు. ఆ రకంగా 6000 సంవత్సరాలు అయింది వాళ్ళ లెక్క ప్రకారం సృష్టి ప్రారంభమైంది. మరి మ్యాక్స్ ముల్లర్ జన్మతః క్రైస్తవుడు, బైబిలే పరమ పవిత్రమైనటువంటి ప్రామాణిక గ్రంథం అని భావించేటటువంటి వాడు. ఇంకేం చెబుతాడు? ఈ 6000 సంవత్సరాల్లోనే వేదాలు కూడా వీళ్ళు వ్రాయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని 6000 సంవత్సరాల కంటే పూర్వం వేదాలు వ్రాసే అవకాశం లేదు బైబిల్ ప్రకారం. ఎంత దారుణమో చూడండి, ఎంత దుర్మార్గమో చూడండి. వేదాల కాలాన్ని బైబిల్ ఆధారంగా చెబుతారు. ఇది విని ఇది మీరంతా కూడా తైతక్కలాడుతూ చదువుకుంటారా? అవునవును, వేదాలు 1500 ఏళ్లకు పూర్వం, 2000 ఏళ్లకు పూర్వం, 3000 ఏళ్లకు పూర్వం. ఏమన్నా అర్థం పర్థం ఉందా అండి? ఇంతటి అజ్ఞానమా? వేదాలకు కాలం అనేటటువంటిది ఎవరు చెప్పగలరు? ఒక్క సనాతన గ్రంథంలో చూపించండి, ఈ ఫలానా శకంలో వేదాలు రచించారు అని చెప్పేసి. మీరు చూసుకుంటేనండి బద్రీనాథ్లో జ్యోతిర్మఠం అని ఒకటి ఉందండి.
జ్యోతిర్మఠంలో జనమేజయుడు రాసినటువంటి శాసనం ఒకటి ఉంటుంది. జనమేజయ మహారాజు కలియుగంలో ఆయన 2వ చక్రవర్తి పరీక్షిత్తు తర్వాత. అయితే ఈ జనమేజయ మహారాజు వ్రాయించినటువంటి శాసనం వెండి శిలాఫలకం మీద ఉంటుంది, వెండి రేకు మీద ఉంటుందండి. అది మీరు గూగుల్లో చూడొచ్చు, మీకు కనిపిస్తుంది. ఇది ఎప్పుడు అనేది స్పష్టంగా ఆయన యుధిష్ఠిర శకం అని చెప్పేసి, అంటే ఆయన జ్యోతిర్మఠానికి వస్తాడు, అప్పుడు వీళ్ళ ఆహ్వానం మేరకు వస్తాడు. వచ్చి ఆయన జ్యోతిర్మఠానికి కొన్ని భూములు ధారాదత్తం చేస్తాడు. ఆ ధారాదత్తం చేసినటువంటి సందర్భంలోనే జనమేజయ మహారాజు ఫలానా రోజున ఈ భూమిని జ్యోతిర్మఠానికి వ్రాసి ఇచ్చాడు అని దాంట్లో. ఇది ఎప్పుడు జరిగినటువంటిది? జనమేజయుడు అంటే ఎప్పటివాడండి? కలియుగాదిలో వచ్చినటువంటి వాడు. మనకిప్పుడు కలియుగం మొదలై 5125 సంవత్సరాలు పూర్తయింది. 5125వ సంవత్సరం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. జనమేజయుడు ఎప్పటివాడు అని అంటే కనుక కలియుగం మొదటి సెంచరీ వాడు, కలియుగంలో మొదటి శతాబ్దం నాటివాడు, అంటే కనీసం 5000 సంవత్సరాలకు పూర్వం వాడు జనమేజయుడు. ఇది మనకు అర్థమవుతున్నది కదండి. అంటే జనమేజయుడు రాసినటువంటి శాసనం మనకు స్పష్టంగా ఉంది. కర్ణాటకలో కూడా ఆయనది ఒక శాసనం ఉందండి, ఒక ఆలయం, ఈ కిష్కింధ అంటారు, అక్కడ ఒక జనమేజయ శాసనం ఉంది. ఆయన కూడా అక్కడికి వచ్చాడు అని 5000 ఏళ్లకు పూర్వం. కావున 5000 సంవత్సరాలకు పూర్వం జనమేజయ మహారాజు యొక్క ఉనికి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంటే అంతకు పూర్వం వేదాలు ఉన్నట్టే కదండి లెక్క. జనమేజయుడు వేదవిహితమైనటువంటి సర్పయాగం చేశాడు. జనమేజయుడు వేదవిహితమైనటువంటి అనేక యజ్ఞాలు చేశాడు, వేదవిహితాలైనటువంటి అనేక యజ్ఞయాగాదులు చేశాడు. అది మనందరికీ తెలిసినటువంటిది. 5000 సంవత్సరాలకు పూర్వం జనమేజయుడు ఒక యజ్ఞం చేశాడు, ఒక యాగం చేశాడు, వేదంలో ఉన్న విధంగా పరిపాలన చేశాడు అని అంటే కనుక అంతకంటే ఎంత ముందు వేదాలు ఉద్భవించి ఉండాలి. ఈ రోజు రాసి రేపు వాటిని ఆచరించడం సాధ్యపడుతుందా? కావున కనీసంలో కనీసం మనకు 6000 సంవత్సరాలకు పూర్వమే మనకు వేదాలు ఉన్నట్లుగా, అంటే బైబిల్లో వీళ్ళు చెప్పినటువంటి సృష్టికి పూర్వమే వేదాలు ఉన్నాయి. బైబిల్లో చెప్పినటువంటి సృష్టి కల్పితం. బైబిల్లో చెప్పినటువంటి సృష్టి సంఖ్య వాళ్ళు ఏదైతే చెబుతారో అది అబద్ధమని వాళ్ళ పండితులే ఇప్పుడు ఒప్పుకుంటూ ఉన్నారు. కార్ల్ సాగన్ అనే ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త అండి. ఆయన చాలా ప్రఖ్యాత ఆస్ట్రోనాట్ అంటారు చూసారా, ఆస్ట్రానమిస్ట్ ఆయన, ఖగోళ శాస్త్రవేత్త. స్టీఫెన్ హాకింగ్తో కలిసి పనిచేసినటువంటి ఆయన, చాలా గొప్పవాడు. ఈ కార్ల్ సాగన్ ఒక పుస్తకం రాశాడు, ద కాస్మస్ అని, మీకు గూగుల్లో దొరుకుతుంది. ఈ పుస్తకంలో ఏమంటాడంటే ఆయన 140వ పేజీలో అనుకుంటున్నాను, ఏమంటాడంటే ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు కూడా ఇన్క్లూడ్స్ క్రిస్టియానిటీ. ఆయన జన్మతః క్రైస్తవుడు కాబట్టి కార్ల్ సాగన్ క్రైస్తవంతో సహా ప్రపంచంలో అన్ని మతాలు కూడా సృష్టిని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైంది అని చెబుతూ ఉంటాయి. అంటే ప్రపంచంలో ఏ మతమైనా కూడా సృష్టిని కేవలం కొన్ని వేల ఏళ్లకు పరిమితం చేస్తూ ఉన్నాయి. కానీ ఒక్క హిందూ ధర్మం మాత్రమే సృష్టిని కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలకు ముందే ఉంది అని చెబుతూ ఉన్నారు. హిందువుల దేవుడైనటువంటి బ్రహ్మదేవుడి వయస్సే 8 బిలియన్ సంవత్సరాలు అని చెప్పేసి ఆయన రాశాడు. దాంట్లో 800 కోట్ల సంవత్సరాలు అని చెప్పేసి. అంటే కార్ల్ సాగన్ ఏమన్నాడు? హిందూ ధర్మాన్ని ఆయన గౌరవించాడని మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే కోట్ల సంవత్సరాల సృష్టి గురించి మాట్లాడేది మన హిందూ ధర్మం మాత్రమే, వేద ధర్మం మాత్రమే అని క్రైస్తవంలో పుట్టినటువంటి అమెరికన్ శాస్త్రవేత్త అంగీకరించాడు. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే కనుక, పాపం దురదృష్టవశాత్తు ఆయన జన్మతః ఒక మతంలో పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ మతం కళ్ళజోడుతోనే ఆయన చూడటం వల్ల కొన్ని 6000 ఏళ్ల క్రితమే సృష్టి ప్రారంభమైందేమో అనుకున్నాడు. అనుకుని తర్వాత ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాడు, తర్వాత కాలేజీకి వెళ్ళాడు, మళ్ళీ పిహెచ్డీలు పీడీలు ఇవన్నీ చేసుకున్నటువంటి సందర్భంలో ఎక్కడో పాపం ఏదో తెలుసుకున్నాడు ఆయన. ఆ మధ్యనండి ఒక పేపర్లో ఒక వార్త వచ్చింది, మానవ చరిత్రలో జరిగినటువంటి మొట్టమొదటి హత్య అని.
ఇది ఎప్పుడు జరిగిందిట? 4,30,000 సంవత్సరాలకు పూర్వం అంట. 4,32,000 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి హత్య అని తీర్మానం చేశారు. ఒక బలమైనటువంటి సుత్తి లాంటి ఆయుధంతో కొట్టి చంపారు అని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేశారు. పాపం ఇలాంటివి చాలా చూశాడు ఆయన. ఇదేమిటి 6,000 ఏళ్లకు పూర్వమే సృష్టి ప్రారంభమైంది అంటోంది మన బైబిల్, తీరా చూస్తేనేమో లక్షల ఏళ్లకు పూర్వమే హత్యలు జరిగిపోయాయి. డైనోసార్లు చూస్తేనేమో కోట్ల సంవత్సరాలకు పూర్వం డైనోసార్ కళేబరం మనకు కనిపిస్తూ ఉన్నది. అందువల్ల బైబిల్లో చెప్పినటువంటి సృష్టి చక్రం అబద్ధం అని ఆయన స్పష్టంగా తీర్మానం చేసుకున్నాడు. అందువల్ల ఆయన ఇతర మతాలు ఏం చెప్పాయో చూశాడు. అందులో భాగంగా ఆయన అన్ని మతాలు చూసుకుని వచ్చి చివరిగా హిందూ ధర్మం దగ్గర ఆగాడు ఆయన. ఇక్కడ ఆయనకి స్పష్టమైనటువంటి సమాధానం వచ్చింది. మనం కాలచక్రం అంటాం, ఆయన అదే మాట అన్నాడు. హిందువులు కాలాన్ని చక్రంతో పోలుస్తారు. చక్రం అంటే ఏమిటి? ఆద్యంతములు లేనిది. ఇప్పుడు మనం ఒక బైకో కారో చూసామనుకోండి, పోనీ ఎడ్ల బండి చక్రమే తీసుకోండి. చక్రంలో మీరు చక్రానికి మొదలు ఏది చివర ఏది అంటే చెప్పగలుగుతారా? చెప్పలేరు. అసలు చక్రం తయారు చేసిన తర్వాత కూడా మనం చెప్పలేం ఇది చక్రానికి మొదలు, ఇది చక్రానికి చివర అని. అందువల్ల మన వాళ్ళు కాలచక్రము అన్నారు. కాలానికి ఆద్యంతాలు లేవు, ఇది ఆది ఇది చివర అని మనం చెప్పలేం. అందువల్ల కాల్ సాగన్ ఏమన్నాడంటే, హిందువులు కాలాన్ని చక్రంతో పోలుస్తారు, ఆద్యంతములు లేనిది, ఇన్ఫినైట్ అంటూ ఉంటారు వాళ్ళు. సైన్స్ కూడా దాదాపుగా అదే అభిప్రాయానికి వస్తుందేమో అని ఆయన అన్నాడు మాట. కావున సృష్టి అనేటటువంటిది కోట్ల సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైంది అని సనాతన ధర్మం చెబుతుంది. ఇందాక నేను చెప్పినటువంటి దాంట్లో సృష్టియాదిలో వేదాలు సృష్టింపబడలేదు, సృష్టియాదిలో వేదాలు వ్యక్తమయ్యాయి అంతే. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడ హాల్లో ఎవ్వరూ లేవండి, కానీ లోపల బెడ్రూమ్లో ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ అంతసేపు హాల్లో లేరు, కానీ ఆవిడ కాసేపటి తరువాత బెడ్రూమ్ నుండి బయటకు వచ్చారు. ఆవిడ మళ్ళీ కాసేపటి తర్వాత ఆవిడ మళ్ళీ ఏం చేశారు? బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయారు. మరి ఆవిడ హాల్లోకి రావడానికంటే ముందు ఆవిడ ఉందా లేదా? ఉంది ఆవిడ, కానీ అప్పుడు మనకు కనిపించింది. కాసేపటి తర్వాత మళ్ళీ ఆవిడ మనకు కనిపించకుండా పోయింది. ఇదే విధంగా వేదాలు కూడా కల్పాదిలో వ్యక్తం అవుతాయి అన్నమాట. అంటే బయటకు కనబడతాయి, మళ్ళీ కల్పాంతంలో మళ్ళీ కనిపించకుండా కల్పాంతేంతరహిత అని వేదాలు అంటారు. మళ్ళీ కల్పాంతం అనందు అంతర్హితం అయిపోతాయి, అంటే కనిపించకుండా ఆ విధంగా లోపలికి వెళ్ళిపోతాయి. కల్పాదిలో కనిపిస్తాయి, కల్పాంతంలో కనిపించకుండా పోతాయి. కావున వేదాలకు కాలము అనేది లేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చెప్పండి నాకు, రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ మనకు వేదంలో ఎందుకు లేదు? ఇప్పుడు ఒకవేళ రాముడి గురించో కృష్ణుడి గురించో వేదంలో ఉందనుకోండి, వాళ్ళు వేదం చదవలేదని మనం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ కాలానికి వేదం లేదని అర్థం, అంతే కదా. వాళ్ళ గురించి ఉన్నటువంటి గ్రంథాలు వాళ్ళు ఎందుకు చదువుకుంటారు? ఆయన చక్కగా వేదాధ్యయనం చేసినటువంటి వేద విద్యా సంపన్నుడు అని రాముడిని అందరూ కూడా కీర్తిస్తారు కదా. ఆంజనేయ స్వామిని కూడా ఆయన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము చదివాడు అని సాక్షాత్తుగా రాముడు చెబుతాడు. ఆ విధంగా అటు రాముడు చదివాడు, ఇటు ఆంజనేయ స్వామి చదివాడు, అంటే అంతకంటే ముందున్నాయి. ఈ విధంగా మీరు సృష్టికర్త కంటే తరువాత మీరు ఎవరిని చూసినా కూడా వేదం చదివారు అని ఉంటుంది. కావున సృష్టితో పాటే వేదాలు కూడా ఉత్పన్నమయ్యాయి. వేదానికి ఇది కాలము అని చెప్పడానికి వీల్లేదు. కేవలం వేదాలను, హిందూ ధర్మాన్ని కూడా తక్కువ చేసి చూపడానికి, వీటి యొక్క గొప్పదనాన్ని తక్కువ చేయడానికి, బైబిల్ గొప్పదనాన్ని పెంచుకోవడానికి ఇది క్రైస్తవ చరిత్రకారులు, మ్యాక్స్ ముల్లర్ అయినా, విలియం జోన్స్ అయినా, మరొకడైనా వీళ్ళందరూ చరిత్రకారులు కాదు, క్రైస్తవ చరిత్రకారులు. వాళ్ళు చేసినటువంటి పనండి ఇది. వాళ్ళు మన వేద జ్ఞానం చూసే వాళ్ళకు కన్ను కుట్టింది. మన యొక్క సనాతన విజ్ఞానం చూసి వాళ్ళకు ఈర్ష్య కలిగింది. దీన్ని నాశనం చేద్దాం అనుకున్నారు, నాశనం చేయలేకపోయారు. కనీసం వక్రీకరిద్దాం అనుకున్నారు, కాస్తో కుస్తో ప్రయత్నం చేశారు, అది పోయింది. ఆ ఆనందం కూడా వాళ్ళకు మిగలేదు. చివరికి నిన్న మొన్న రాసుకున్నారు అని చెప్పేసి వీళ్ళు మొదలెట్టారు. ఎంత అజ్ఞానమో చూడండి, ఎంత హాస్యాస్పదమో చూడండి. గౌతమ బుద్ధుడు 3,500 ఏళ్లకు పూర్వం వాడు అని చరిత్ర చెబుతుంది. పోనీ పాశ్చాత్యులే గౌతమ బుద్ధుడిని కనీసం 2,500 ఏళ్లకు పూర్వం వాడు అని అంటున్నారు. గౌతమ బుద్ధుడి కాలానికే జ్యోతిష్యం ఉంది. గౌతమ బుద్ధుడు పుట్టగానే తండ్రి జ్యోతిష్య పండితులను పిలిపించి జ్యోతిష్యం చూపించాడు, జాతకం చూపించాడు. ఇతను సన్యాసి అయిపోతాడని చెప్పారు వాళ్ళు.
ఆయనేమో ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు, ఇంకా అతన్ని నిర్బంధించాడు. మరి గౌతమ బుద్ధుడు నాటికి జ్యోతిష్య పండితులు ఉన్నారు, చెప్పిన జ్యోతిష్యం ఫలిస్తోంది అని అంటే జ్యోతిష్యం వేదానికి ఒక అంగం కదండి. మరి అంతకంటే ముందు ఎప్పటి నుండి ఉండాలి వేదం? ఇంత అజ్ఞానంతో రాస్తారు వీళ్ళు. మన భారతదేశ చరిత్ర అని మీరంతా కూడా కాలేజీల్లో, స్కూళ్ళలో ఏదైతే చదువుకుంటూ ఉన్నారో, వేద కాలము అని చెప్పేసి ఎంవిఆర్ శాస్త్రి గారు అని చెప్పేసి అండి, ఆంధ్రభూమికి సంపాదకులుగా ఆయన చేశారన్నమాట అండి. వారు ఒక గొప్ప పుస్తకం రాశారు, చాలా పుస్తకాలు రాశారు, అందులో వారు ఋగ్వేదంలో వర్ణించినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క బొమ్మ, ఇనుప విగ్రహం ఒకటి దొరికింది. ఋగ్వేదంలో వశిష్ఠ సూక్తంలో ఏ విధంగా వర్ణించారో అదే విధంగా ఉంది అది. దానిని కార్బన్ డేటింగ్ చేసి చూస్తే ఆ విగ్రహం కనీసం 7,000 సంవత్సరాలకు పూర్వంది అని చెప్పేసి తేలింది అని ఆయన రాశారు. మరి ఏమైపోయింది? వీళ్ళంతా కూడా రాసిందంతా మరి కట్టుకొదలని తేలిపోలేదా? అందువల్ల అసలైనటువంటి పరిశోధన జరగాలి. నిజంగా అసలైనటువంటి వేదకాలం ఏమిటి? వేదానికి కాలం లేదని ఇందాకే చెప్పాను కదా. నిజమైనటువంటి భారతీయ చరిత్ర, నిజమైనటువంటి హిందువుల చరిత్ర బయటకు రావాలి. వేదానికి ఇది కాలము అని ఎవ్వడు చెప్పినా కూడా బైబిల్ కళ్ళజోడుతో పరిశోధన చేసి బైబిల్ చదివిన నోటితో చెప్పిన వాడే అయి ఉంటాడు. అంతే తప్ప చక్కగా నిష్కల్మషంగా నిర్మలమైనటువంటి మనస్సుతో పరిశోధన చేసి చెప్పిన వాళ్ళు కాదండి. చాలా చక్కగా వేదకాలం గురించి వివరించారు గురువుగారు. అయితే వేదం ఆధారంగానే ఆర్య సిద్ధాంతం వచ్చింది అంటారు, ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. దీన్ని ఎలా చూడాలి మనం? ఇది చాలా పెద్ద విషయం అండి. మీరు కాలేజీలకు వెళ్ళారనుకోండి, ఇదేదో భగవద్గీత బోధించినట్టు బోధిస్తూ ఉంటారు. కాలేజీల్లో, స్కూళ్ళలో చెబుతున్నారో లేదో తెలియదు, ఇందాక మీ బృంద సభ్యుడు కూడా చెప్పడం జరిగింది. అంటే కాలేజీల్లో ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని చాలా బలంగా బోధిస్తూ ఉంటారు. ఏమిటి ఆర్య ద్రావిడ సిద్ధాంతం అంటే హిందువుల్ని విభజించే సిద్ధాంతం ఇది. మొట్టమొదట ఆర్యులంటే ఎవరు అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాల వాళ్ళల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురు కూడా ఆర్యులు. శూద్రులు ఆర్యులు కాదు, వాళ్ళు మాత్రమే భారతీయులు, స్థానికులు అని ఇంగ్లీష్ వాడు చెప్పిన సిద్ధాంతం ఇది. ఇందాక చెప్పిన మ్యాక్స్ ముల్లరే మొట్టమొదట ప్రతిపాదన చేశాడు ఈ యొక్క ఆర్యుల దండయాత్ర, ఆర్య ద్రావిడ సిద్ధాంతం అని. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి స్థానికుల్ని ద్రావిడులుగా, ఇతర దేశాల నుండి వలస వచ్చినటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్ని ఆర్యులుగా ఈ విధంగా చిత్రీకరించేదే ఆర్య ద్రావిడ సిద్ధాంతం. ఇక్కడ స్థానికులైనటువంటి ద్రావిడులైనటువంటి శూద్రుల్ని వీళ్ళు పూర్తి స్థాయిలో గెలిచి ఆక్రమించుకుని, ఎవరు? ఆర్యులు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారట? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురు కూడాను పశ్చిమ యూరప్ నుండి వచ్చారు అని కొంతమంది అంటారు, లేదు మధ్య ఆసియా నుండి వచ్చారు అని కొంతమంది అంటారు. అందులో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి. లేదు వెస్ట్రన్ యూరప్ నుంచి వచ్చారండి అని కొంతమంది అన్నారట, లేదంటే సెంట్రల్ ఏషియా నుండి వచ్చారండి అని చెప్పేసి కొంతమంది అన్నారట. మళ్ళీ అందులో కూడా వాళ్ళకు స్పష్టత లేదు. సరే, అది అలా ఉంచితే ఈ ఆర్యులు అనేటటువంటి మొదటి 3 వర్ణాలు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్థానికులైనటువంటి ద్రావిడుల్ని వీళ్ళు పూర్తిగా ఆక్రమించుకున్నారు, వీళ్ళ భూములు లాక్కున్నారు, వీళ్ళ రాజ్యాన్ని తీసుకున్నారు, వాళ్ళను బానిసలుగా చేసుకున్నారు అని చెప్పేటటువంటి సిద్ధాంతం ఆర్య సిద్ధాంతం. అంటే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తరువాత మాత్రమే, ఇక్కడ అసలు సనాతన ధర్మం లేదు భారతదేశంలో. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఆర్యులు వచ్చిన తరువాత, ఆర్యుల దండయాత్ర తరువాత ఇక్కడ కూర్చుని వాళ్ళు వేదాలు రాశారు. వాళ్ళు ఐరోపా నుండి ఇక్కడికి వచ్చి వేదాలు రాశారు, ఐరోపా నుండి ఇక్కడికి వచ్చి పురాణాలు రాశారు, ఐరోపా నుండి వచ్చిన తర్వాత రామాయణ, భారత, భాగవతాలు రాసుకున్నారు. ఇది ఆర్య ద్రావిడ సిద్ధాంతం. ఇక్కడ మూలవాసులు కేవలం ద్రావిడులు మాత్రమే, అంటే శూద్రాదులు అని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతం అండి. ఇది ఋగ్వేదం ఆధారంగానే రాశానని చెప్పుకున్నాడు ఆయన, మ్యాక్స్ ముల్లర్. దానికి చాలా కబుర్లు చెబుతాడు ఆయన. అవన్నీ కూడా పచ్చబద్ధాలను చాలామంది మళ్ళీ తేల్చేశారు. అందులో మళ్ళీ అనేక, అసలు మనకి కళ్ళ ముందు అర్థమైపోతూ ఉంటుంది. అదేదో ఒక బ్రాహ్మణుడు మేక కథ ఉంటుందండి. ఒక 4 వచ్చి మేకను చూపించి కుక్క అనేసరికి కుక్క ఏమో అని బ్రాహ్మడు భ్రమపడేటటువంటి పరిస్థితి, వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కుక్క అని చెప్పేసి.
ఆ మేకను వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అలాగా ఇదే అని చెప్పేసి 100 మంది చెప్తే ఇది నిజమైపోతుంది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం మాటండి. కానీ ఈ యొక్క ఆర్యదండ యాత్ర అనేటటువంటిది బూటకం, వేదంలో లేదు, ఋగ్వేదంలో అస్సలే లేదండి. ఋగ్వేదంలో ఆర్య శబ్దం మీకు దేని గురించి వస్తుంది? ఆర్యుడు అంటే పూజనీయుడు అని అర్థం అండి. కొన్ని సందర్భాల్లో ఆర్యుడు అనంటే కనుక కర్మ సిద్ధాంతాన్ని పాటించేవాడనే అర్థం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఋగ్వేద సంహితలో 6వ మండలం అనుకుంటారండి, మైత్రావరుణిర్వశిష్ఠ అని ఆ మహర్షి దర్శించినటువంటి సూక్తాలు ఉంటాయి. అందులో దాశరాజుల యుద్ధం అని ఒకటి వస్తుంది. ఈ దాశరాజ వారని ఇందులో వీళ్ళు చాలా మీకు కాలేజీల్లో బాగా బోధిస్తారు. అది ఐఏఎస్లో కూడా ఉంటుంది. దాశరాజుల యుద్ధం ఐఏఎస్ సిలబస్లో కూడా ఉంటుంది. ఈ దాశరాజుల యుద్ధంలో ఉంటుందండి ఈ యొక్క ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి బీజం. వీళ్ళు ఏం చెబుతారు అని అంటే దాస ఆచ వృత్రా హతమార్య ఆణిచ అని అక్కడ ఒక మంత్రం ఉంటుంది. అందులో పాపం ఒక ఆయన, అంటే దాశరాజు అనేటటువంటి ఒక ఆయన, మళ్ళీ దాశరాజు అంటే ఏమిటి, 10 మంది రాజుల సమూహం దాశరాజు అని అంటారు అనేది ఒక సమాసం ఉంది. లేదు దాశరాజు అని ఒక ఆయన అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ పోనీ ఒక దాశరాజుల సమూహమో దాశరాజో ఇంద్రుణ్ణి స్తుతిస్తాడు. ఏమని స్తుతిస్తాడు? మమ్మల్ని ఉద్ధరించు, నువ్వు ఆర్యులను సంహరించు అని దాంట్లో ఉంటుంది. హతం ఆర్యాణిచ అని దాంట్లో ఉంటుంది. మూలంలో మనం చూసినప్పుడు అలా అనిపిస్తుంది మనకి, ఆర్యులను సంహరించమని. వీళ్ళు ఇక్కడ మూలవాసులుగా వీళ్ళు దాశరాజులు ఇంద్రుని స్తుతించారు కదా, అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు అని చెప్పేసి. ఎంత హాస్యాస్పదం అంటే అక్కడ ఆర్యాణి అనే పదం ఉంది చూసారా, ఈ ఆర్యాణి అనేటటువంటి పదానికి ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన అర్థం ఆర్యులు అని. ఆ ఆర్యులకి వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళు చాలా చైన్ రాసుకున్నారు. కానీ శృంగేరి పీఠాధీశ్వరులు ఒకప్పటి చాలా పూర్వ జగద్గురువులు, పూర్తిగా విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులైనటువంటి విద్యారణ్యుల భాష్యంలో మీరు చూస్తే, వేద భాష్యంలో చూస్తే ఆర్యాణి అనే పదానికి కర్మనిష్ఠాపరులు అనే అర్థం ఉంటుంది. అంటే కర్మనిష్ఠాపరులైనటువంటి వాళ్లను నీవు సంహరించు అని ఇంద్రుణ్ణి వీళ్ళు ప్రార్థించారు. ఎందుకు ప్రార్థించారు? వీళ్ళు కర్మనిష్ఠాపరులే. ఎవడైతే ప్రార్థించాడో ఒక రాజు, ఆ రాజు కర్మ సిద్ధాంతంలో ఉన్నటువంటి వైదిక కర్మానుయాయి. ఎదురుగుండా ఈ రాజు ఏ రాజుతో పోరాడుతున్నాడో ఆ రాజు కూడా వైదిక కర్మానుష్ఠానపరుడు. ఇద్దరూ ఒకే వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఇద్దరూ ఇంద్రుడికి ఆహుతులు ఇస్తారు. కావున చెప్పాడు ఈయన, నాలాగే ఎదుటి రాజు కూడా నీకు యజ్ఞం చేసి ఆహుతులు ఇచ్చాడయ్యా, కానీ నువ్వు దయచేసి నువ్వు నన్నే గెలిపించు, నాకే నువ్వు విజయాన్ని చేకూర్చు. ఆర్యాణిచ అంటే కర్మనిష్ఠాపరుడైనప్పటికీ కూడా, వేద ధర్మానుయాయి అయినప్పటికీ కూడా నువ్వు వాళ్ళని పూర్తిగా యుద్ధంలో సంహరించేసి నాకే విజయాన్ని చేకూర్చు అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజు ప్రార్థించినట్టు మనకు కనిపిస్తుంది. ఇదే వీళ్ళకు మూలం అండి. కావలిస్తే మీరు ఎవరినైనా అడగండి. దీన్నే వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నారు. ఎక్స్పాండ్ చేసుకుని ఇక్కడ వాళ్ళు ఇంద్రుణ్ణి అడిగారు ఏమని, వాళ్ళని చంపేయమని. ఎవరిని? ఆర్యుల్ని. మళ్ళీ ఆర్యుల దేవుడు ఎవరు? ఇంద్రుడు. ఆర్యుల దేవుడైన ఇంద్రుణ్ణి ద్రావిడులు ఎందుకు పూజిస్తారు? ఆర్యులు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి, పరిచయం చేసినటువంటి దేవుడు ఇంద్రుడిని ఇదే ఆర్య సిద్ధాంతం చెబుతుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు తెచ్చిన దేవుణ్ణి వీళ్ళెందుకు ప్రార్థిస్తారు? ఇది హాస్యాస్పదంగా లేదా? ఇక్కడ ద్రావిడుల దేవుడు వేరంటున్నారు మళ్ళీ వీళ్ళు. ఇంద్రుడు కాదు, ఇంద్రుడు తెల్లగా ఉంటాడు. పైగా వీళ్ళు ఈ ఆర్య సిద్ధాంతంలో మరొక కొంచెం హాస్యం ఏంటంటే, ఆర్యులు అనేటటువంటి వాళ్ళు తెల్లగా ఉంటారు కాబట్టి వీళ్ళంతా ఐరోపా నుండి వచ్చి ఉండవచ్చు అని ఒక అంచనా. తెల్లగా ఉంటారు కాబట్టి అట, మిగిలిన వాళ్ళు నల్లగా ఉన్నారట, అందుకని వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళుట. ఎంత దారుణం అండి. రాముడు ఉన్నాడు, రాముణ్ణి ఆర్యుడు అని చెప్పారు వీళ్ళు. క్షత్రియుడు కాబట్టి ఆర్యుడు, రాముడు ఐరోపా నుంచి వచ్చేసాడు. సరే, బాగానే ఉంది. మరి రాముడు ఏ రంగులో ఉన్నాడండి? రాముడిని మనం ఏమంటాం? నల్లటి రంగులో, నీలమేఘశ్యాముడు అంటే నల్లటి కారు మబ్బు రంగులో ఉన్నాడు ఆయన అని చెప్పేసి అర్థం మాటండి. నల్లటి రాముడు. కానీ మళ్ళీ వీళ్ళ లెక్కలో ఆయన ఆర్యుడు. ఏమండి, నల్లగా ఉండేటటువంటి కృష్ణుడు క్షత్రియుడు, ఆయన కూడా వీళ్ళ లెక్కలో మళ్ళీ ఆర్యుడు అంటారు. ఏమండి, పంచపాండవుల సతీమణి ద్రౌపది నల్లగా ఉంటుంది. ఆవిడ పేరే కృష్ణ, నల్లగా ఉంటుంది కాబట్టి అగ్నిహోత్రుల నుండి ఉద్భవించింది. పుడుతూనే నల్లగా ఉన్నది ఆవిడ.
నల్లటి సుందరి ఆవిడ. మరి క్షత్రియ అయినటువంటి పాండవులకు భార్య. ఏమండి, వీళ్ళ లెక్క ప్రకారం ఆవిడ ఆర్య జాతికి చెందినటువంటి స్త్రీ, కానీ నల్లగా ఉంది కాబట్టి మరి ద్రావిడ స్త్రీ అవ్వాలి. ఇదేమిటి, ఇదెక్కడ గందరగోళం? ఎవరు నల్లగా ఉన్నారు, ఎవరు తెల్లగా ఉన్నారు, ఇంకా వీళ్ళ ఇష్టమా ఈ విధంగా వీళ్ళు చెప్పుకోవడం? రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు కూడా నల్లగా ఉంటాడు. రావణాసురుడిని ద్రావిడుడు అన్నారు. సరే, వాళ్ళ కథ ప్రకారం పోనీ అనుకుందాం. మరి రాముడు నల్లగానే ఉన్నాడే, కృష్ణుడు నల్లగానే ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ద్రౌపది నల్లగా ఉంది. ఈ విధంగా ఎంతమంది నల్లగా ఉన్నారు, అలాగే వాళ్ళలో ఎంతమంది తెల్లగా ఉన్నారు? అందువల్ల ఏమిటంటేనండి, ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనేది హిందువులను విభజించడానికి వీళ్ళు సృష్టించింది. అగ్రవర్ణాలు అని చెప్పేటటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వీళ్ళు శాసిస్తే శూద్రుల మాట వినకూడదు, వాళ్ళు వీళ్లకు ఎదురు తిరగాలి అని హిందూ ధర్మం లోపల కులపరమైనటువంటి విభేదాలు, కులపరమైనటువంటి గొడవలు, కుల కుంపట్లు రాజేయడానికి ఇంగ్లీష్ వాళ్ళు సృష్టించిందే ఆర్య సిద్ధాంతం. దాంతో వాళ్ళు ఏమనుకున్నారు, ఓకే అయితే వీళ్ళెవరూ కూడా భారతీయులు కాదు, వీళ్ళంతా కూడా విదేశీయులు, అందువల్ల మాకు ఇంగ్లీష్ వాళ్ళంతా వీళ్ళు అంతే అని చెప్పేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయాలని భావించారు వాళ్ళు. అందువల్ల చేశారు. ఇంకొక కోణం కూడా దీంట్లో ఉంది. ఏమిటి, రాముడు, కృష్ణుడు, అలాగే ఇతర చక్రవర్తులందరూ కూడా ఆర్యులు కదా, ఐరోపా నుండే వచ్చారు కదా, వాళ్ళందరూ పరిపాలిస్తే మీరు మరి వాళ్ళను రాజులుగా అంగీకరించారు కదా, అదే ఐరోపా నుండి మేము కూడా వచ్చాం, వాళ్ళని అంగీకరించినట్టే మమ్మల్ని అంగీకరించండి అని చెప్పడం కూడా ఒక ఉద్దేశం మాట. ఇదంతా కూడా కుట్రపూరితమైనటువంటిది. ఆర్యులు ఎక్కడి నుంచి రాలేదు, అసలు ఆర్య జాతి అనే జాతే లేదు. ఆర్య అనే పదానికి అర్థం ఏమిటంటే జెంటిల్ మ్యాన్ అని అర్థం. చాలా హుందాగా ఉండేవాడు, నాగరికుడు. అంటే ఉదాహరణకి ఒక మనిషి బాగా స్థితిలో ఉన్నటువంటి ఒక మనిషి ఏదైనా చిన్న పొరపాటు చేశాడు అనుకోండి, లేదా చిన్న పొరపాటు మాట మాట్లాడితే మనం ఏమంటాం, ఇది నీ స్థాయికి తగిన పని కాదయ్యా, నీలాంటి వాడు చేయవలసిన పని కాదు, ఇలాంటి వాడు అనవలసినటువంటి మాట కాదని మనం అంటామా? అంటాం. అదే మాట అన్నాడు ఆయన భగవద్గీతలో కూడా. కృష్ణ పరమాత్మ అర్జునుడితో అదే మాట అంటాడు, అనార్య జుష్టమ స్వర్గ్యం అని చెప్పేసి అంటాడు ఆయన. ఇది ఆర్యుడుగా నువ్వు చేయదగిన పని కాదు అని అంటే, నీ వంటి జెంటిల్మ్యాన్ చేసేది కాదు అని అంటే, నాగరికుడు చేసే పని కాదయ్యా అని చెప్పాడు ఆయన. అంతేకాని మన ఆర్యులు ఎవరు కూడా ఇలా తగ్గరు, నువ్వు వాళ్ళందరినీ కూడా యుద్ధం వేసే అని చెప్పి ఆయన ఏం చెప్పలేదండి. ఇది నీ స్థాయికి తగదు. ఇది నువ్వు చక్కగా నాగరిక జీవనంలో ఉన్నటువంటి వాడివి, నువ్వు హుందాగా ఉండేటటువంటి ఒక క్షత్రియుడివి, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పేసి చెప్పాడు. అంతేకాదు, నల్లగా ఉంటాడు, ద్రావిడుడు, స్థానికుడు అని చెప్పేటటువంటి రావణాసురుణ్ణి కూడా మండోదరి ఆర్యపుత్ర అనే సంబోధించింది రామాయణంలో చూడండి మీరు. మరి రావణాసురుడు ఆర్యుడు ఎలా అయ్యాడు? ఇవన్నీ కూడానండి పచ్చి బూటకపు కథలు. ఆర్యులు ఎక్కడి నుంచి రాలేదు. పోనీ సరే, ఇవన్నిటికీ మీరేదో మళ్ళీ కౌంటర్ ఇద్దారనుకుందాం. సరే, వీటన్నిటికీ కూడా మీరేదో ఒక కౌంటర్ ఇస్తారో ఏవో కప్పిపుచ్చుకుంటారో అనుకుందాం. ఈ ఆర్యులు అనేటటువంటి వాళ్ళు ఐరోపా నుండో మధ్యాసియా నుండో ఇక్కడికి వచ్చేసి వీళ్ళని ఆక్రమించుకుని, ఈ భూమిని ఆక్రమించుకుని ఇక్కడ వాళ్ళు రాజ్యం చేస్తూ, ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని వాళ్ళు వేదాలు పురాణాలు వ్రాసుకున్నటువంటి పక్షంలో, వేదంలో ఎక్కడా కూడా ఐరోపాలో ఉన్నటువంటి ఒక నది గురించి కానీ, ఐరోపాలో ఉన్నటువంటి ఒక చెట్టు గురించి కానీ, ఐరోపాలో ఉన్నటువంటి ఒక పువ్వు గురించి కానీ, ఒక గ్రామం గురించి, పట్టణం గురించి, ఒక జాతి గురించి, వేటి గురించి లేదా ఒక పండు గురించి కూడా లేదండి. ఐరోపాలోను అలాగే మీరు మధ్య ఆసియాలోను మీరు చూస్తే తులిప్ అనేటటువంటి పువ్వు బాగా అక్కడ ఎక్కువగా ఉంటుంది. మరి ఆర్యులు అనే వాళ్ళు అక్కడి నుండి భారతదేశానికి వచ్చి ఈ దేవీ దేవతలను వాళ్ళు పరిచయం చేస్తే, మనం ఇప్పుడు అందరూ కూడా హిందువులు పూజించేటటువంటి దేవతలు సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు, వీళ్ళంతా కూడా తులిప్ పువ్వులో కాకుండా కమలం పువ్వులో ఎందుకు కూర్చున్నారు? ఇది కూడా ఆలోచించాలి కదండి. వాళ్ళు అక్కడి నుంచే వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ దేవుళ్ళందరూ కూడా అక్కడ పుష్పించే పువ్వుల్లో కూర్చోవాలి, అంతేకాని ఇక్కడ ఉన్నటువంటి పువ్వుల్లో ఎందుకు కూర్చుంటారు? ఈ విధంగా అండి. అలాగే వాళ్ళకి పరమ పవిత్రమైనటువంటి నది వాళ్ళకి గంగ ఎందుకు అవుతుంది, సింధు ఎందుకు అవుతుంది? వాళ్ళకు వోల్గా నది అవ్వాలి. అక్కడ ఐరోపా ఖండంలో వోల్గా నది పెద్ద నది నాకు తెలిసి.
అలాగే లండన్లో థేమ్స్ అని ఒక నది ఉంటుంది. ఈ నదులు వాళ్లకు పరమ పవిత్రమైనటువంటి నదులు అవ్వాలి. మేము పుట్టి పెరిగి చిన్నప్పటి నుండి కూడా మేము ఆ నీటినే తాగి మేము పెరిగాము, కావున వోల్గా నది పరమ పవిత్రమైనదని వాళ్ళు చెప్పలేదు కదా. గంగ గొప్పదన్నారు, సింధు గొప్పదన్నారు, గోదావరి గొప్పదన్నారు, యమున గొప్పదన్నారు, కృష్ణ గొప్పదన్నారు, సరస్వతి గొప్పదన్నారు, కావేరి గొప్పదన్నారు. మొత్తం భరతఖండంలో ఉన్న నదుల గురించి ఎందుకు చెప్పారు వాళ్ళు? కేవలం ఈ రావి చెట్టు, మర్రి చెట్టు, మోదుగు చెట్టు, అలాగే మీరు తులసి చెట్టు అన్నీ ఇక్కడ ఉండేవి, ఇక్కడ మాత్రమే ఉండేవి. మీకు ఐరోపాలో తులసి పెరగదు, ఐరోపాలో రావి చెట్టు ఉండదు. ఇన్ని ఉన్నాయండి. మీరు చూసుకుంటే కనుక ఆర్య ద్రావిడ సిద్ధాంతం పూర్తిగా బోటకం అని చెప్పడానికి మనకు కొల్లలు అనేకమైనటువంటి ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ వాళ్ళు మనకు తెలిసిన విధంగా మనం చూస్తే, ఇంగ్లీష్ వాళ్ళు ఐరోపా నుండి వచ్చారు కదండి, వాళ్ళు లండన్ నుండి వచ్చారు, బ్రిటన్ నుండి వచ్చారు. వాళ్ళు 200 ఏళ్ళు ఇక్కడ మన దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన చేసినప్పుడు వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ దేవుణ్ణి మన పైన రుద్దారా లేదా? రుద్దే ప్రయత్నం చేశారు కదా. వాళ్ళ వేషధారణ, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ భాష, వాళ్ళ చదువులు అన్నీ మనపై వాళ్ళు రుద్దారు. మరి ఆర్యులు ఎందుకు రుద్దలేదండి? ఎవడైనా కూడా వాడి మాతృభూమి నుంచి ఇంకో చోటుకు వస్తే వాడి స్వదేశానికి సంబంధించిన అలవాట్లే ప్రపంచానికి పరిచయం చేస్తాడు. మీరు రోమ్ నగరంలో కొన్ని భవనాలు ఉన్నాయండి, చాలా పాతవి. ఆ భవనాల్లో వాళ్ళకట కమలం పువ్వులు కొన్ని కనిపించేట. ఆ భవనం యొక్క ఏదైతే శిల్పకళ ఉంటుంది కదా, ఆ భవనానికి సంబంధించినటువంటి గోడలు, స్తంభాలు, వీటి మీద వాళ్ళకు కొన్ని కమలం పువ్వులు కనిపించేట. చరిత్రకారులు చాలామంది ఏమనుకున్నారంటే, ఈ కమలం పువ్వు ఇటువైపు ఎక్కడా ఉండదు కదా, ఇది కేవలం భారతదేశంలో ఉండేదే కమలం అనేటటువంటిది. భారతదేశానికి ఒక సింబాలిజం ఈ కమలం అంటే. అందుకే మన దేశానికి జాతీయ పుష్పం ఏదండి? కమలం పువ్వు. ఎందుకంటే ఇక్కడ మాత్రమే ఉంటుంది, అది భరతఖండంలో మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏమనుకున్నారు, రోమ్ నగరంలో పాత భవనాల మీద కమలం పువ్వును చూసి ఇక్కడ పుష్పించినటువంటి పువ్వుని దీని మీద ఎలా చెక్కారు అని చెప్పేసి వాళ్ళ పరిశోధనలో తేలినటువంటిది ఏమిటి అని అంటే కనుక, రోమ్ నగరంలో పాత భవనాలు 1000, 1500, 2000 ఏళ్లకు పూర్వం ఇక్కడ నిర్మించబడినటువంటి భవనాలను భారతదేశం నుండి వచ్చినటువంటి శిల్పులు చెక్కారు అని వాళ్ళు చిట్ట చివరికి వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. భారతీయ శిల్పులు చెక్కారు కాబట్టి కమలం పువ్వుని చెక్కారు అని చెప్పేసి. ఆ విధంగా ఎవడైనా ఒక వ్యక్తో, ఒక శక్తో, లేకపోతే ఒక జాతో, ఒక గుంపో ఇంకో చోటుకి వెళ్ళింది అని అంటే వాళ్ళ సంస్కృతి నుండి ఏదో ఒక గుర్తు అక్కడ పెడుతుంది, వీళ్ళు కమలం పువ్వు పెట్టినట్టు. అలా ఏమీ లేకుండా మొత్తం వాళ్ళు యూరప్ను మరిచిపోయి అంత దారుణంగా వాళ్ళు పూర్తిగా ఇక్కడ ఈ విధంగా ఉంటారా? దీని అవశేషాలు అక్కడ ఉండవా అసలు? ఒకవేళ అక్కడి నుండి పోయిన వాళ్ళు అన్నీ తెచ్చుకుని పోను, సరే వాళ్ళు ఏమీ అక్కడివి చెప్పలేదు అనుకుందాం. కనీసం సనాతన ధర్మ అవశేషాలు అక్కడ లేకపోవడం ఏమిటి ఇప్పటికీ కూడాను? అందువల్ల ఏమిటంటేనండి, హిందువుల్ని విభజించే కుట్రల్లో ఒక భాగం ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం. ఇది వేదంలో లేదు. వేదంలో ఉన్నదానికి ఇష్టానుసారము అర్థాలు వ్రాసుకున్నారు. ఇందాక నేను చెప్పాను చూసారా, ఆర్య శబ్దానికి పూజనీయుడు, హుందాగా ఉండేవాడు, నాగరికుడు, అర్హ పూజాయాం అనే ధాతువు. ఆ ధాతువుతో పూజ్యుడు అనే అర్థం అంతే. పూజ్యుడు అని అంటే మరి ఎవరు పూజ్యుడు అవుతాడు? వేదం చదువుకుని వేదం చెప్పిన విధంగా జీవించేవాడు పూజ్యుడు అవుతాడు అంతే. ఆ విధంగా రావణాసురుడు కూడా అందుకే ఆర్యుడయ్యాడు. వేదం చదివాడు కాబట్టి, చాలా కాలం వేదం చెప్పినట్లుగా నడుచుకున్నాడు కాబట్టి, తర్వాత మారాడు అనుకోండి, తమోగుణం ఎక్కువైపోయింది, తప్పటడుగులు వేశాడు. అందువల్ల ఆర్య ద్రావిడ సిద్ధాంతం వేదంలో లేదు. ఋగ్వేదం ఆధారంగా వాళ్ళు వ్రాసామని చెప్పుకున్నటువంటి పచ్చి బోటకపు కథ మాత్రమేనండి. గురుగారు ఎంతో చక్కగా తర్కబద్ధంగా ఆర్య సిద్ధాంతం ఒక బూటకమని, మరియు వేదం అనగానే సమాజంలో అందరికీ తరచుగా వచ్చే ప్రశ్న వర్ణాశ్రమం గురించి కూడా ఆ ప్రశ్నలన్నిటినీ ఎంతో చక్కగా నివృత్తి చేశారు. అయితే నా ఇంకొక సందేహం ఏమనగా, వేదం ఎలా విభజించబడింది? వేదంలో ఎన్నో శాఖలు లుప్తమయ్యాయి అంటారు. ఇప్పుడు మనకి లభ్యమైన శాఖలు ఏంటి? ఆ చరిత్రను వివరించండి. ఇది చాలా మంచి ప్రశ్న అండి. ద్వాపర యుగంలో జరిగింది ఈ యొక్క వేద విభజన అనేటటువంటిది. ద్వాపర యుగంలో చివరిలోని వ్యాసుడు అని ఒక ఆయన అవతరిస్తూ ఉంటాడు. ఇది ప్రతి మహాయుగంలోనూ జరుగుతుంది. ఒక్కొక్క మహాయుగానికి ఒక్కొక్క వ్యాసుడు ఉంటాడు అన్నమాట.
వ్యాసుడు అనేది పదవి, వ్యాస భగవాన్ అంటే పదవి. ఒక మహాయుగంలో వాల్మీకి మహర్షే వ్యాసుడుగా ఉన్నాడు, ఒక మహాయుగంలో వశిష్ఠ మహర్షే వ్యాసుడుగా ఉన్నాడు, మొట్టమొదటి మహాయుగంలో అట బ్రహ్మదేవుడే వ్యాసుడు. ఈ విధంగా మహాయుగము అంటే 4 యుగాల సముదాయం అటండి. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ద్వాపర యుగాంతంలో మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో, ఆజ్ఞతో, ఆదేశంతో వ్యాస మహర్షి అవతరించి ఒకే ఒక్క వేదరాశిగా ఉన్నటువంటి వేద విజ్ఞానాన్ని 4గా విభజించాడు ఆయన. ఎందుకని అనంటే కలియుగంలో మానవుల యొక్క ఆయుర్దాయం చాలా తక్కువ. నేడు మీరు చెప్పండి, మనిషి ఆయుష్ ఎంత అని మీరు చెబుతారు? 100. నా లెక్క ప్రకారం 60 ఏనండి. 60 ఏళ్ళు అయిపోయినటువంటి వ్యక్తిని మీరు చూడగానే ఇంకా విశ్రాంత జీవనం, ఇంకా మీ జీవనం అయిపోయింది కదండి అన్నట్లుగా మనమే చూస్తాం. 60 ఏళ్ల వ్యక్తి మనతో మాట్లాడడం కూడా ఇంకా మాదే ఉందయ్యా అని చెప్పి 25 ఏళ్ళ ఆయనతో మాట్లాడతాడు. అంటే ఏమిటి, 60 ఏళ్లే మనకి కలియుగంలో ఆయుష్ కింద మనకు కనిపిస్తోంది. పోనీ సరే బాగా ఆరోగ్యంగా ఉంటే పోనీ 80 ఏళ్ళు వేసుకోండి. 80 ఏళ్ల కంటే ఎక్కువ మాత్రం ఎవరు చూడరు. ఇంకా 80 ఏళ్ల వాడిని అయితే ఇంకా పాపం ఉన్నాడా లేడా అన్నట్లుగా చూస్తుంది లోకం. సరే కలియుగంలో పోనీ 100 ఏళ్ళు ఆయుష్ అనుకుందాంలేండి. పోనీ 100 ఏళ్ళు ఎవరు ఉండటం లేదు, 80 ఏళ్ళు, 60 నుండి 80 మధ్య ఉంటున్నారు, అంతే కదండి. ఇంతటి తక్కువ ఆయుష్ అండి కలియుగంలో. ఒక వేదం అధ్యయనం చేయాలంటే, అంటే నేటి రోజుల్లో మనం చూసుకుంటే కనుక వేద పాఠశాలకు వెళ్ళి ఒక వేదం చదవాలంటే కనీసం 12 ఏళ్ళు పడుతుంది. 8వ ఏటో 9వ ఏటో పాఠశాలలో చేరుస్తారు. 12 ఏళ్ళు వేదం చదివితే 20 ఏళ్ల వయస్సుకి వాడికి వేదం పూర్తవుతుంది. అంతే, ఇంకేముందండి, పెళ్లి చేయాలి, సంతానము 25 ఏళ్లకు పెళ్ళైపోతుంది, పిల్లలు వచ్చేస్తారు, ఇంకా వీడికి చదువుకోవడానికి ఆస్కారం ఎక్కడుంది? కావున కలియుగంలో మొత్తం 4 వేదాల సమాహారమైనటువంటి వేద రాశిని ఒకడే చదవడం కష్టం, అసాధ్యం. 4 12 48 ఏళ్ళు చదవాలి, కనీసం 50 ఏళ్ళు పడుతుంది. అందువల్ల ప్రతి ద్వాపర యుగాంతంలో కూడా ఏం చేస్తారంటే, కలియుగంలో మనిషికి ఆయుస్సు తక్కువ కాబట్టి వేద విభజన చేయండి అని చెప్పేసి వ్యాసుడికి అనుజ్ఞ ఇస్తాడు మహావిష్ణువు. అప్పుడు వ్యాసుడు గొప్ప తపస్సు చేసి ఆ తపఫలంగా ఆయన వేద విభజన చేస్తాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఒకే వేద రాశిలో ఇవన్నీ భాగాలుగా ఉండేవి. రుక్కులు, యజుస్సులు, సామలు అని చెప్పేసి. తరువాత వేద విభాగం చేసినప్పుడు వ్యాస మహర్షి చేసింది ఏమిటి, రుక్కులన్నీ కూడా వేరుగా తీసి ఋగ్వేదము అన్నాడు, యజుస్సులన్నీ వేరుగా తీసి యజుర్వేదము అన్నాడు, సామలన్నీ వేరుగా తీసి సామవేదము అని అన్నాడు. ఈ విధంగా ఆయన వేద విభజన చేశాడు. చేసి అలాగే కొంత అథర్వామనాయం కొంత ఉంది, వాటిని విభజన చేసి అథర్వవేదము అన్నాడు. ఆయన 4 శిష్యుల్ని ఎంచుకున్నాడు కలియుగం కోసం. పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతు, ఈ 4 మహర్షులు, 4 శిష్యులు ఈయనకి. 4 పిలిచి ఒక్కొక్క మహర్షికి ఒక్కొక్క వేదాన్ని ఇచ్చేశాడు ఆయన. పైలుడికి ఋగ్వేదాన్ని అందించాడు, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని అందించాడు, జైమినికి సామవేదాన్ని అందించాడు, సుమంతుకి అథర్వవేదాన్ని అందించాడు. మీకు అప్పగించినటువంటి వేదాలని మీరు ప్రచారం చేయండి, వాటిని మీరు తదుపరి తరానికి మీరు అందించండి, ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ఆ విధంగా కలియుగాది నుండి కూడా ఒక్కొక్క వేదము అనేటటువంటిది అధ్యయనం చేయడం, ఋగ్వేద పండితుడని, యజుర్వేద పండితుడని, ఈ విధంగా అందరూ కూడా వ్యవహరించడం అనేది వచ్చింది. గురువుగారు, సనాతన ధర్మాన్ని పాటించడం అంటే వేదాధ్యయనం చేయడమా? ఏ వేదాన్ని ఎవరెవరు అధ్యయనం చేయగలుగుతారు? అసలు స్త్రీలకి వేదాధికారం ఉందా లేదా? సనాతన ధర్మము అంటే వేదం అధ్యయనం చేయడం అని కాదండి, వేదంలో చెప్పిన విధంగా నడుచుకోవడం. ఎవరెవ్వరికి ఏ ఏ కర్మలు వేదం విధించిందో ఆ విధంగా ఆ కర్మలు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళడమే సనాతన ధర్మం. వేద మార్గాన్ని అనుసరించడం. నువ్వు ఈ పని చెయ్యి అని వేదం చెబితే నువ్వు చేయాలి, నువ్వు ఈ పని చేయకూడదని వేదం చెబితే చేయకూడదు, అంతే. అలా ఎవరైతే పాటిస్తారో వాళ్ళే సనాతనులు, వాళ్ళనే వైదికులు అని అంటారు. అందులో మీరు అడిగారు స్త్రీలకు వేదాధికారం అని చెప్పేసి మీరు అన్నారు. మళ్ళీ ఇందులో మరొక అంశం ఏమిటంటేనండి, వేదాధికారము అనేటటువంటిది, వేదం అంటే ఏమిటి, ముఖ్యంగా యజ్ఞాలను ఉద్దేశించి చెప్పింది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. యజ్ఞం చేస్తాను చూసారా,
యజ్ఞం చేసినప్పుడు ముఖ్యంగా వేదమంత్రానికి వినియోగం ఉంటుంది, అంటే ఉపయోగం అక్కడే ఎక్కువగా ఉపయోగిస్తారు. యజ్ఞంలో స్వయంగా స్త్రీ కూర్చుని చేయడం అనేటటువంటిది లేదు, వేదంలో లేదు. స్త్రీ భర్తతో కలిసి కూర్చుంటుంది, భర్తతో కలిసి కూర్చుని యజ్ఞంలో పాల్పంచుకుంటుంది. భర్త ఆహుతులు ఇస్తాడు, భర్తతో కలిసి కూర్చుంటుంది. స్త్రీ లేకుండా భర్త కూడా చేయలేడు యజ్ఞం. మనందరికీ తెలిసిందే కదండి, రాముడు యజ్ఞం చేయడానికి ఎంత కష్టపడతాడు సీత లేకపోవడం వల్ల. ఆ విధంగా భార్య లేనివాడు యజ్ఞానికి అనర్హుడు. కావున స్త్రీలు సాక్షాత్తుగా వేదం చదవకూడదు. సాక్షాత్తుగా ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. కానీ వేద జ్ఞానం స్త్రీలకు కొన్ని మార్గాల్లో అందుతుంది. భర్త ద్వారా వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకుంటారు. భర్త చదువుతాడు వేదం, వేదంలో ఉన్నటువంటి మంత్రాన్ని, మంత్రాలను, మంత్రరాశిని భర్త అభ్యసిస్తాడు. అందులో ఉన్న సారాంశాన్ని భార్యకు చెబుతాడు. ఆ విధంగా భర్త ముఖతః స్త్రీ వేద జ్ఞానాన్ని పొందుతుంది. స్త్రీకి వద్దు అని చెప్పిన ఒక చిన్న అంశం ఏమిటంటే, వేదమంత్రాన్ని నువ్వు నేరుగా పఠించకమ్మా అన్నారంతే, అంతకుమించి ఇంకేం కాదండి. వేదవిహితమైనటువంటి కర్మలు భర్తతో కలిసి స్త్రీ చేస్తుంది, కానీ నేరుగా వేదమంత్రాన్ని స్త్రీ పఠించకూడదు అనేది మనకు అన్ని స్మృతులు చెబుతూ ఉన్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయండి. వేదాన్ని వద్దని చెప్పింది అని అంటే కనుక స్త్రీకి విద్యను దూరం చేసిందని కాదు. ఇది మళ్ళీ హాస్యాస్పదం. వేదం వేరు, విద్య వేరు. ఏ వేదాన్ని అంటే ఏ విద్యను వద్దు అని చెప్పింది అంటే యజ్ఞ సంబంధమైనటువంటి, యజ్ఞంలో ఉపయోగించేటటువంటి ఆ వేద విద్య ఏదైతే ఉందో ఆ వేద భాగాన్ని వద్దని చెప్పింది. కానీ ఇతర అంశాలన్నీ కూడా స్త్రీలకు విహితాలే. మనందరికీ తెలుసును కదండి, శంకర భగవత్పాదాచార్యులు మండన మిశ్రుడితో ఒక సంవాదం చేస్తారు. చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఆవిడ్ని జడ్జిగా కూర్చోబెడతారు. ఆవిడ పేరు ఉభయ భారతి అని చెప్పేసి. శంకరులు ఎంతటి మహాను విద్వాంసులు, మండన మిశ్రుడు ఎంతటి విద్వాంసుడు, వీళ్ళిద్దరికీ మధ్య ఒక స్త్రీ ఏ విధంగా న్యాయమూర్తిగా కూర్చుంది అంటే ఆవిడకు శాస్త్రాలన్నీ తెలుసు. వేదం మాత్రమే వాళ్ళు నోటితో పఠించరు, కానీ వాళ్ళకు వచ్చేసి కూడా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడో కూడా భర్త దగ్గర ఉండే శిష్యులు వేదం చదువుతూనే ఉంటారు. వీళ్ళు విని 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 ఈ ఆడవాళ్లకు వేదం వచ్చేసి ఉంటుందండి. శిష్యుడు ఎవడైనా తప్పు చెబితే కనుక అది తప్పు అని కూడా గుర్తిస్తారు వీళ్ళు. కానీ వాళ్ళ నోటి నుండి వాళ్ళు వేదాన్ని బయటకు చెప్పరు, అంతే, చెప్పకూడదు అనేది నియమం. కావున వేద జ్ఞానం అందరికీ అందుబాటులో ఉంది. వేద జ్ఞానం అందరికీ. కాకపోతే యజ్ఞం చేయడము అనేటటువంటి పౌరోహిత్య వృత్తి మాత్రమే ఒక వర్ణానికి, అదేవిధంగా పురుషులకు మాత్రమే విధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. విద్య మాత్రం అందరికీ అందుబాటులో ఉంది. సకల శాస్త్రాలు అభ్యసించేవారు స్త్రీలు. అందుకే కదా మనకు ద్రౌపదీదేవి కూడా ధర్మరాజుకి సలహాలు ఇచ్చేది. ధర్మరాజు అంటే సామాన్యుడు, ఆయన అఖండ భారత సామ్రాట్. ధర్మరాజుకి సలహాలు ఇవ్వాలంటే ఎన్ని తెలియాలండి. ఇప్పుడు అమెరికాలో మీరు చూసారనుకోండి, అమెరికా అధ్యక్షుడికి భార్య ఉంటుంది. ఆ భార్యను ఫస్ట్ లేడీ అంటారు అన్నమాట. ఈయనేమో ప్రెసిడెంట్, ఆవిడ్ని ఫస్ట్ లేడీ అంటారు. ఫస్ట్ లేడీ కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, లేకపోతే ఒక మాట మాట్లాడకపోతే సరిగ్గా ఆభాస్పాలు అయిపోతారు వాళ్ళు. అదేవిధంగా అంతటి సామ్రాట్కి భార్యగా ఉండేటటువంటి ద్రౌపది ఎంత జ్ఞానాన్ని కలిగి ఉండాలి. చాలా చోట్ల ధర్మ సూక్ష్మాలు చెబుతుంది, ధర్మరాజుకి బోధిస్తుంది. నాథ, నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఇది సరి అయినది కాదు, శుక్రుడు ఇలా చెప్పలేదు శుక్రనీతిలో, బృహస్పతి ఇలా చెప్పలేదు ఆయన రాజనీతిలో అని చెప్పేసి బోధిస్తుంది ఈవిడ. అందువల్ల స్త్రీలు చదువుకోవలసినటువంటి కొన్ని శాస్త్రాలు స్త్రీలకు ఉండేవి, అవి శుభ్రంగా వాళ్ళు చదువుకునేవారు. కాకపోతే వేదాంతము, బ్రహ్మజ్ఞానము ఇవన్నీ కూడా స్త్రీలు భర్త ముఖతః నేర్చుకోవాలి అని శాస్త్రంలో ఉంది, వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోకూడదని ఉంది. అందువల్ల నేరుగా వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర చదువుకోరు, భర్త దగ్గర మాత్రం వేద జ్ఞానాన్ని వీళ్ళు పొందవచ్చు. వేద మంత్రాన్ని మాత్రం సాక్షాత్తుగా వీళ్ళు ఉచ్చరించకూడదు, ఇంతే. అంటే ఏమీ లేదండి. ఉదాహరణకు మీరు తిరుమల దర్శనానికి వెళ్తారు. తిరుమల దర్శనానికి ఒక ఆయన మహా పెద్ద ఎవరో వివిఐపి వస్తాడు, లేకపోతే ఒక పీఠాధిపతి ఒక ఆయన వస్తారు. ఆయన ఏం చేస్తారు, మహాద్వారం నుండి లోపలికి తీసుకెళ్తారు, తిన్నగా లోపలికి వెళ్ళిపోతాడు ఆయన. మనలాంటి సామాన్యులు మనం వెళతాం. మనం ఏం చేస్తాం, ఏదో ఒక పక్కన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు ఏవో ఉంటాయి, దాంట్లోంచి మనం అనేక లైన్లు తిరిగి మనం లోపలికి వెళతాం.
కానీ ఆయన భగవంతుని దర్శిస్తాడు, మనము దర్శిస్తాం. వెళ్ళే మార్గాలే వేరు. ఇది కూడా అంతేనండి. సనాతన ధర్మంలోనే ఏమిటంటే స్త్రీలైనా పురుషులైనా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎక్కడా కూడా వర్ణ వివక్ష కానీ లింగ వివక్ష కానీ ఉండదు. మార్గాలు కొంచెం అటు ఇటుగా చెబుతారు, నీది ఈ మార్గం నీది ఈ మార్గం అని. లక్ష్యం చేరడానికి అందరికీ అనుమతి ఉంటుంది. ఎక్కడా కూడా వివక్ష ఉండదు. వేద జ్ఞానాన్ని పొందే అధికారం అందరికీ ఉంటుంది. గురువుగారు, మరి దేవి సూక్తం చెప్పిన వాగాంబృణి ఎవరు? ఆవిడ ఎలా వేద భాగం చెప్పగలిగారు? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వేశారమ్మా మీరు. వాగాంభృణి అనే ఆవిడ బ్రహ్మచారిణి అయినటువంటి ఒక ఋషిక. దేవీ సూక్తాన్ని దర్శించినటువంటి తపస్వి. వాక్ అని ఆమె పేరండి. వాక్ అంతే. తండ్రి పేరు అంభృణ మహర్షి. అంభృణ మహర్షి కుమారి కాబట్టి, అంభృణ మహర్షి కుమార్తె కాబట్టి ఆంభృణి అన్నారు. వాక్ అనే పేరు ఆవిడ పేరే కాబట్టి కలిపి వాగాంభృణి అన్నారన్నమాట. ఆంభృణి అన్న ఆవిడే, అలాగే వాక్ అన్నా కూడా ఆవిడే. ఆవిడ మహాతపస్సు చేసింది, బ్రహ్మజ్ఞానాన్ని పొందింది. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తరువాత తనను తాను ఇంకా తనలో తాను చైతన్యాన్ని చూసుకుంటోంది. ఇంకా వేరే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వేదంలో ఏవైతే మహావాక్యాలు ఉంటాయో, మన అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ ఏదైతే ఉందో, అహం బ్రహ్మాస్మి అనే వాక్యం ఉంది చూసారా, నేనే పరబ్రహ్మను అంటే ఇంకా నేనే భగవంతుణ్ణి అనే స్థితికి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ దర్శించినటువంటి దేవీ సూక్తాన్ని ప్రకటించింది. ఆవిడ బయటకు ప్రకటించడం జరిగింది. ఋషి విశేషం వేరు, మానుష విశేషం వేరండి. పైగా ఋషులు అనేటటువంటి వాళ్ళు మనకి సృష్టి ఆదిలో ఉంటారు. సృష్టికి మొదల్లోనే వేదాలు వ్యక్తమయ్యాయని మనం ఇందాక చెప్పుకున్నాను చూసారా. ఆ విధంగా సృష్టికి మొదట్లోనే ఋషులందరూ కూడా తపస్సు చేసి ఈ యొక్క వేద సూక్తాలని దర్శించి లోకానికి ప్రకటించి ఉంటారు. అప్పటికింకా మనం చూసుకుంటే ఇంకా కొన్ని నియమాలు అప్పటికి వచ్చి ఉండవు, ఏర్పడి ఉండవు. అప్పుడు ఇంకా కూడా పూర్తి వేదరాశి ప్రకటితమవుతూ ఉన్నటువంటి సందర్భం అది. అప్పటికింకా ఎవరు చదవాలి, ఎవరు చదవకూడదు, ఎవరికి అర్హతలు ఉన్నాయి, ఎవరికి అర్హతలు లేవు అనేటటువంటి నియమ నిబంధనలు అప్పటికి లేవు. అప్పటికింకా వేదం ఇంకా అప్పుడే ప్రకటితం అవుతోంది. వేదరాశి అప్పుడే వస్తూ ఉన్నది. ఉదాహరణకు మీరు ఒక బిల్డింగు కడుతున్నారండి, అంటే ఏదైనా ఒక యూనివర్సిటీ కాలేజ్ ఏదో ఉంది, కాలేజ్ బిల్డింగ్ కడుతూ ఉన్నారు. కాలేజ్ బిల్డింగు కడుతూ ఉన్నప్పుడు కాలేజు బిల్డింగ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ బిల్డింగ్కి సంబంధించినటువంటి క్యాంపస్ లోపల అది మెడికల్ కాలేజ్ అయినప్పటికీ కూడా, మెడిసిన్ బోధించేటటువంటి క్లాస్ రూమ్ అయినప్పటికీ కూడా ఆ క్లాస్ రూమ్లో అందరూ వచ్చేస్తారు. మెడికల్ స్టూడెంటే అవ్వక్కర్లేదు, మెడికల్ టీచర్ ప్రొఫెసరే అవ్వక్కర్లేదు, అందరూ వస్తారు. ఎందుకు? అది ఇంకా అప్పుడు నిర్మితం అవుతూ ఉంటుంది కాబట్టి. అదే మీరు ఒక్కసారి మొత్తం కాలేజీ యూనివర్సిటీ అంతా కూడా నిర్మాణం పూర్తయిపోయి ఇనాగరేషన్ అంటారు, అదంతా కూడా పూర్తయిపోయిన తర్వాత అది కాలేజుగా అది గుర్తింపు పొందిన తర్వాత ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి అంటే కనుక మీకు ఐడి కార్డు ఉండాలి, అంతే కదండి. కావున నిర్మాణ దశలో కొన్ని నియమ నిబంధనలు ఉండవు. అలాగే ఆలయం కూడా అంతే. ఆలయం కట్టినప్పుడు గర్భగుడిలోకి అందరూ వెళ్తారు, కానీ ఆలయం నిర్మాణం అయిపోయిన తర్వాత గర్భగుడిలో పూజలు ప్రారంభమైన తరువాత నియమాలు బయలుదేరుతాయి. అదేవిధంగా వేదం సృష్ట్యాదిలో ప్రకటితమవుతూ ఉన్నటువంటి రోజుల్లో ఈ నియమాలు లేవని మనకు అర్థమవుతూ ఉన్నది. వేదం పూర్తిగా ప్రకటితమైపోయిన తరువాత మొత్తం జీవరాశి అంతా కూడా పూర్తిగా జనించిన తరువాత నియమ నిబంధనలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. భగవంతుడే ఏర్పరిచాడు. అప్పుడు ఈ యొక్క స్త్రీ పురుష భేదాలు అనేవి మనకు అప్పుడు కనిపించాయి. అప్పటికి వాక్ అనేటటువంటి ఆవిడ బ్రహ్మవాదిని అంటారండి. బ్రహ్మవాదిని, ఋషిక, ఇంకా సాక్షాత్తుగా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు స్త్రీ ఏమిటి పురుషుడు ఏమిటి చెప్పండి. మనం ఊరికే బయలాజికల్గా మనం అనుకుంటాం ఆవిడ స్త్రీ అని చెప్పేసి. ఆవిడకి అది ఉండదు. ఇంకా ఆవిడని అడిగితే నువ్వు స్త్రీవా అమ్మ అన్నావు అనుకోండి, ఆవిడ నవ్వు ఊరుకుంటుంది. మనం మాట్లాడుకుంటాం, ఎందుకంటే మనకి ఇంకా అలాంటి భావాలు ఉన్నాయి. నేను పురుషుణ్ణి, లేకపోతే మీరు స్త్రీ అనే భావాలు మనకున్నాయి కాబట్టి మనం అలా మాట్లాడుకుంటాం. బ్రహ్మవాదినులకు బ్రహ్మవాదులకు అలాంటివి ఉండవు కదండి. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం పొందిందో అప్పుడే అయిపోయింది ఆవిడ ఒక చైతన్యం, అంతే. కావున ఆవిడ దర్శించింది, ఆవిడ చెప్పింది అని అంటే అది విశేషమైనటువంటి సందర్భం, విశేషమైనటువంటి ఒక వ్యవస్థ తప్ప
అది సామాన్యమైనది కాదు, సార్వజనికమైనది కాదు అని మనం గుర్తు. ధన్యవాదాలు గురుగారు. స్త్రీల వేదాధికారం మీద ఉన్న సందేహాలను ఇంత చక్కగా నివృత్తి చేసినందుకు. దీని తదుపరి ప్రశ్న నాది ఏంటంటే, మంత్రశాస్త్రం వేదంలో భాగమేనా? స్త్రీలకి ప్రత్యేకంగా ఉద్దేశించి ఉన్న మంత్రాలు ఉంటాయా? మంత్రశాస్త్రము అని అంటే అందులో రకాలండి. ఉదాహరణకు మంత్రము, తంత్రము, మళ్ళీ మంత్రంలో తంత్రము, తంత్రంలో మంత్రము, ఈ విధంగా చాలా చెబుతూ ఉంటారు. మంత్రశాస్త్రం అంటే ఏం లేదు, మనం కొంచెం ఎక్కువగా కామ్య కర్మలకు వాడుకునేటటువంటి కొన్ని మంత్రాలు. ఇవేవి కూడా వేదం కంటే భిన్నమైనవి కావు, వేదం నుండే వచ్చి ఉంటాయి. ఏవైనా కొన్ని మంత్రభాగాలు వేదము చేత నిషేధింపబడినవై ఉన్న ఎడలా అవి వేదం నుండి వచ్చినవి కావు. మీకు స్పష్టంగా ఉంటాయి కొన్ని, ఇది వేద విరుద్ధమైనది. మంత్రాలలో మంత్రాలని మనం అనకూడదు. కొన్ని వేరే విధమైనటువంటి తాంత్రికంలో కనిపించేటటువంటి మంత్రాల వంటి వాక్యాలు అలాంటి వేద విరుద్ధమైనవి ఉంటాయి, అవి కాదు. కానీ వేద విహితమైనటువంటి మంత్రభాగం అంతా కూడా వేదం నుండే వచ్చింది. ఇది మనకు ఎలా అర్థమవుతుంది అని అంటే కనుక, పీఠాధిపతులు, పండితులు, తపస్సంపన్నులు, పెద్దవాళ్ళు, వీళ్ళు ఆమోదించి ఆచరిస్తూ వస్తూ ఉన్నటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి, కొన్ని మంత్రశాస్త్రాలు, కొన్ని మంత్ర విధి, ఉపాసన, అనుష్ఠానాలు ఉంటాయి. అవన్నీ కూడా వేదం నుండి వచ్చినవే. శృంగేరి జగద్గురువులైన, అదేవిధంగా ఆమ్నాయ పీఠాధిపతులు, ఇతర గొప్ప గొప్ప పీఠాధిపతులు, దత్తపీఠాధిపతులు లాంటి వాళ్ళంతా కూడా ఆమోదించి జనం చేత అభ్యసింపజేసేవి ఉంటాయి. అవన్నీ కూడా వేదవిహితమైనవి అయి ఉంటాయండి. వేదవిహితం కానివి ఉంటాయి, అవి ఎలాగో మనం చేయం. ఈ చేతబడులు అవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా అందులో కూడా మంత్రాలు ఉన్నట్లు మనకు కనిపిస్తాయి, కానీ అవి ఏవి కూడా వేద సమ్మతమైనవి కావు. కానీ మనం రోజువారీ మనం వాడుకునేటటువంటి అన్ని మంత్రాలు కూడా వేదం నుండే వచ్చాయి. దత్తాత్రేయుడైనా, అమ్మవారైనా, దక్షిణామూర్తి అయినా, ఇంకా రకరకాల మంత్రాలు చెప్పుకుంటూ ఉంటారు. రాజమాతంగి, ఆ మాతంగి, ఈ మాతంగి, చాలా మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ వేదం నుండే ఉద్భవించి ఉండాలి, వేరే ఆస్కారం లేదు. వేదం నుండి వచ్చినదే మంత్రము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక స్త్రీల విషయానికి వస్తే కనుక, స్త్రీలకు ఎక్కువగా నామస్మరణ చెప్పారు. నామస్మరణతో పాటుగా తులసి పూజ చెప్పారు, గౌరీ పూజ చెప్పారు, కొన్ని విహితమైనటువంటి వ్రతాలు చెప్పారు. ఆ వ్రతాలన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఉదయం పూట సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది స్త్రీలకు విహితం. స్త్రీలు చేయవచ్చు, చేయాలనే ఉందండి మనకి శాస్త్రంలో. పురుషులు ఏ విధంగా అయితే అర్ఘ్యప్రదానం గాయత్రీ మంత్రంతో చేస్తారో, స్త్రీలు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వరకు ఉంటుంది, కానీ మంత్రం ఉండదు. సూర్యాయ నమః అని చెప్పచ్చు, సూర్యాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి అని చెప్పేసి సూర్యుడికి అభిముఖంగా తిరిగి స్త్రీలు అర్ఘ్యం ఇవ్వడం అనేది రోజువారీ ప్రక్రియల్లో ఒకటి. తులసి పూజ ముఖ్యమైనటువంటిది. అలాగే భర్తను, అత్తమామలను అందరినీ కూడా చక్కగా గౌరవంగా చూసుకోవడం, గృహాన్ని సంరక్షించుకోవడం, ఇవన్నీ కూడా స్త్రీలకు విహితాలైనటువంటివి. అంటే మీరు అనొచ్చు, ఇదేమిటండి ఇంతేనా స్త్రీల పని అని అంటే కనుక, అలా కాదు. ఈ విధంగా దైవాన్ని వీళ్ళు ఉపాసించుకుంటూ మరి బాధ్యతలు పంచుకోవాలి కదండి. మగవాళ్ళు ఏం చేస్తారు, రోడ్డు మీదకు వెళ్ళి ఉద్యోగం చేసి వాళ్ళు ఒక జీవితానికి, ఇంటికి కావలసినటువంటివి సంపాదించుకొని తీసుకుని వస్తారు. ఇంటి బాధ్యత భార్య చూసుకుంటుంది. లేదండి కేవలం మేమే ఇది చేయాలా, మరి అట్నుంచి చేయండి, ఎవరొద్దని చెప్పారు, అలా చేస్తూనే ఉన్నారు కదా. కానీ పరంపరగా అలా లేదండి. భర్త అనేవాడు ఈ పనులే చేసేవాడు, భార్య అనే ఆవిడ ఈ పనులే చేస్తూ ఉండేది. ఆ విధంగా అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు. కావున స్త్రీలు కూడా చేయవలసినటువంటి కొన్ని పూజలు నేను చెప్పాను. సూర్యుడికి అర్ఘ్యము, తులసి పూజ, అలాగే గృహకృత్యములు. గృహకృత్యంలో భార్యకు భర్త ఎలాగో సహాయం చేస్తాడు, భర్తకు కావలసినటువంటి సందర్భంలో భార్య సహాయం చేస్తుంది. అన్యోన్య దాంపత్యంతో ఋగ్వేదంలో మీరు చూసుకుంటేనండి అద్భుతమైనటువంటి ఒక మంత్రం ఉంటుంది మీకు. ఇది పెళ్లిలో ఆశీర్వచనంలో చెబుతారు. ఎవరిని ఉద్దేశించి చెబుతారు అని అంటే వధువుని ఉద్దేశించి చెబుతారు. అంటే అమ్మాయిని, పెళ్లి కూతురిని ఉద్దేశించి చెబుతారు. సమ్రాజ్ఞి శ్వశురే భవ అంటారు. సమ్రాజ్ఞి అన్నారంటే ఎవరండి? సమ్రాజ్ఞి అంటే క్వీను, మహారాణి. ఎవరికి మహారాణి వాళ్ళట? శ్వశురే, మామగారి యందు. అంటే మామగారికి కూడా నువ్వే ఒక రాజ్ఞి వంటి దానవు, మామగారిపై పెత్తనం నీదే అని అర్థం అక్కడ. సమ్రాజ్ఞి శ్వశ్రవాంభవ. శ్వశ్రు అంటే మళ్ళీ అత్తగారు.
అత్తగారి పైన కూడా పెత్తనం నీదే. ననాందరి సమ్రాజ్ఞి భవ సమ్రాజ్ఞి యధి దేవృషు అన్నారు. ఆడపడుచులు అలాగే మరుదులు. ఒక ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండేది వీళ్ళే. అత్తగారు, మావగారు, ఆడపడుచులు, మరుదులు ఉంటారు, బావగారు ఉంటారు, అంతే కదండి. వీళ్ళందరికీ కూడా నువ్వే రాణివి అని వేదం చెబుతుంది. అంటే గృహానికి మహిళే రాణి ఎప్పుడూ కూడా. ఇంట్లో ఏది ఎలా ఉండాలి అనేటటువంటిది భర్త చెప్పకూడదు. ఇంటి అధికారం అంతా కూడా భార్యది. బయట వ్యవహారాలన్నీ కూడా భర్త చక్కబడతాడు. ఈ విధంగా ఒక ఒప్పందం ఇది. ఎవరి గొప్పదనం వాళ్ళకి ఉంటుంది. ఈ విధంగా స్త్రీలు ముందుకు వెళితే, ఈ విధంగా పురుషులు స్త్రీలను గౌరవించుకుంటూ ముందుకు వెళితే, ఇంటికి కోడలు వచ్చింది అని అంటే అత్తగారైనా మామగారైనా అందరూ కూడా కోడల్ని గౌరవించి కోడలికి తాళాలు ఇచ్చేయాలి. ఇంకా కోడలదే పెత్తనం అని వేదం చెబుతూ ఉన్నది. మరి అక్కడ కోడలికి ఇంకో బాధ్యత కూడా గుర్తు చేస్తున్నారు. ఏదో మహారాణి అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళతో పాదసేవ చేయించుకోమని కాదు, అత్తగారితోనూ మామగారితోనూ. ఒక మహారాణి ప్రజలను ఏ విధంగా కన్నబిడ్డల వలె చూసుకుంటుందో, శరత్కాల సూర్యుని వలె అని అంటారు. శరదృతువులో సూర్యుడు ఎండ ఉంటుంది కానీ మనకు మండదు, అంటే అంతటి వేడి ఉండదు. ఆ విధంగా ఉంటారు మహారాణులైనా మహారాజులైనా, ప్రజలను అలా చూసుకుంటారు. అంటే కాంతి ఉంటుంది కానీ వేడి ఉండదన్నమాట అండి. అదేవిధంగా మహారాణి మహారాజు ప్రజలను కూడా పోషిస్తారు కదా. ఆ విధంగా నువ్వు ఇంట్లో ఉన్నటువంటి అత్తగారిని మామగారిని అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుల్ని బావగారిని మరిదిల్ని అందరినీ కూడా చూసుకో అమ్మా. మహారాణి కన్నబిడ్డల వలె ప్రజలను చూసుకుంటుంది, నువ్వు కూడా కన్నబిడ్డల వలె ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా చూసుకో అని చెబుతూ, దశాస్యాం పుత్రానాథేహి పతిమేకాదశం కృధి అని చెప్పడం ద్వారా 10 మంది సంతానాన్ని నువ్వు కనాలి అని వేదం బోధించి, పతిమేకాదశం కృధి అని చెప్పడం ద్వారా భర్తను కూడా కన్నబిడ్డ వలె చూసుకోమని చెప్పింది. ఆ విధంగా స్త్రీకి ఒక తల్లి స్థానమో ఒక రాణి స్థానమో వేదం ఇచ్చింది. దానికి తోడుగా ఏవేవైతే విధించిందో అవి చేస్తే, ఈ విధంగా భార్యాభర్తలో ఒక అండర్స్టాండింగ్తో అర్థం చేసుకుని జీవిస్తే కనుక కుటుంబం బాగుంటుంది అని. గురువుగారు, ఇప్పటి వరకు మాకు వేద సారం గురించి చెప్తూ వచ్చారు. అయితే వేదంలోనే పురుషార్థాలు అని అంటారు కదా, ఈ పురుషార్థాల గురించి కొంచెం విశదీకరిస్తారా? పురుషార్థములు అని అంటేనండి చాలామంది పురుషులకు మాత్రమే అనుకుంటారు. అంటే మరి ఆడవాళ్ళకి అర్థాలు లేవా అనేటటువంటిది. మనం ఇందులోని రహస్యం చూస్తే కనుక పురుష అనే శబ్దానికి ఇక్కడైనా పురుష సూక్తంలోనైనా సరే పురుషుడు మగవాడు అని అర్థం కాదండి. పురుషయానే అనేటటువంటి ధాతువుతో జీవం అంటే ఈ యొక్క శరీరంలో ఉన్నవాడు పురుషుడు అని చెప్పేసి, అంటే శుద్ధ చైతన్య స్వరూపానికి పురుష అనేటటువంటి పేరు. కావున పురుషార్థములు అని అంటే జీవికి అని మనం అర్థం చేసుకోవాలి, మనిషికి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ పురుషార్థములు ఏమిటట? 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్షం గురించి నేను ఇప్పుడు మాట్లాడిన, ఎందుకంటే అది వేదాంత విషయం చాలా పెద్దది, అది పక్కన పెడదాం. ధర్మార్థ కామములు మనం చూసుకున్నాం అనుకోండి, వివాహంలో కూడా మనకు కనిపిస్తాయి అవి. వివాహంలో కన్యాదాత అంటే పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుతో ఏమంటాడంటే అమ్మాయిని కన్యాదానం చేస్తూ ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా నాతి చరితవ్య అంటాడండి. ఎంత గొప్ప మాట చూడండి. తండ్రి చెబుతాడు కూతురు తరపున, ధర్మమునందు, అర్థమునందు, కామమునందు ఈమె నిన్ను జబదాటి నడుచుకోదు, నీ యొక్క పరిధిని అతిక్రమించదు అని చెప్పేసి, నీకు అనుగుణంగా ఈ 3 యందు నడుచుకుంటుంది అని చెప్పేసి చెబుతాడు ఆయన. వెంటనే అప్పుడు పెళ్ళికొడుకు ఏమంటాడు? నాతి చరామి అంటాడు ఆయన. అంటే ఏమిటి? మళ్ళీ ఈ మాట చెప్పినట్లు లెక్క అక్కడ. ధర్మమునందు, అర్థమునందు, కామమునందు నేను కూడా మీ అమ్మాయిని అతిక్రమించను, మీ అమ్మాయిని నేను జవదాటి ముందుకు నడుచుకోను. ఇది పరస్పర ఒప్పందం. కేవలం ఈమె నిన్ను దాటదు, నువ్వు మాత్రం నీ ఇష్టం అని చెప్పలేదు ఆయన. ఆయన నాతి చరామి అన్నాడు, ఈవిడ నాతి చరితవ్య అని తండ్రి చెప్పాడు. ఇందులో మనకు 3 పురుషార్థాలు కనిపిస్తున్నాయి: ధర్మ, అర్థ, కామములు. ధర్మము అని అంటే ఏముందండి? మనల్ని నిలబెట్టేదే ధర్మం. ధర్మము అని అంటే మీమాంసా శాస్త్రంలో చాలా పెద్ద చర్చ ఉంటుంది దానికి. ధర్మం అంటే ఏమిటి? అథాతో ధర్మ జిజ్ఞాస అని మీమాంసా శాస్త్రంలో చేసినప్పుడు ధర్మాన్ని వేదబోధిత ఇష్ట సాధనతాక ధర్మ అన్నారు. ధర్మానికి 2 లక్షణాలు ఉంటాయి.
వేదం చెప్పినది అయి ఉండాలి, మనకు శ్రేయస్సు కలిగించేది అయి ఉండాలి. ఈ 2 లక్షణాలు ఉన్నదానికి ధర్మం పేరు. అంటే వేద విహితమైనటువంటి శ్రేయస్సాధనతాకమైనటువంటి ధర్మములు నువ్వు ఆచరిస్తూ ఉంటావు. అంటే ఎవరు? అబ్బాయి. యజ్ఞాలు, యాగాలు, సంధ్యావందనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి చూసారా, నిత్యకర్మలు, దానాలు అన్నీ కూడా, సంతానం ఇవన్నీ కూడా వేద విహితం. ఇవన్నీ కూడా నువ్వు ఆచరించడానికి నీకు తోడుంటుంది. వేదబోధితమైనటువంటి ధర్మాచరణ ఏదుంటే అదంతా కూడా నీతో కలిసి నడుస్తుంది. అయిపోయింది. తర్వాత అర్థం. అర్థం అంటే ఏమిటి? ఆర్థికమైనటువంటి అంశాలు, సంపాదన కావచ్చు, అలాగే దేన్నైనా ఒకదాన్ని సంపాదించుకోవడమే అర్థం. సేకరణ, దాని యందు కూడా ఇవి నీకు తోడుంటుంది అని చెప్పేస్తూ ఉన్నాడు. నువ్వు ఉద్యోగం చేసుకుని వస్తే నీకు తోడుగా ఉంటుంది. ఈ విధంగా రకరకాలుగా అందులో కూడా నీకు సిద్ధంగా ఉంటుంది. ఏమండి? కామేచ, కామం అంటే కోరిక, ఏ కోరికైనా కావచ్చు. కోరిక యందు కూడా నీతో నడుస్తుంది. నువ్వు ఫలానా కావాలి అని అన్నావు, మా ఆయనకి ఇది కావాలి కావున దానికోసం నేను కృషి చేస్తానని వస్తుంది. వచ్చి ఇద్దరూ కలిసి దేన్నైనా సాధిస్తారు, ఇద్దరూ కలిసి దేన్నైనా సాధిస్తారు, ఇద్దరూ కలిసి దేన్నైనా సేకరిస్తారు, ఇద్దరూ కలిసి దేన్నైనా సంపాదిస్తారు. కావున పురుషార్థములు 4 అయినప్పటికీ కూడా లోకంలో 3 ఎక్కువగా ఉంటాయి. మోక్షము అని అంటే పెళ్ళిలో మోక్షంలో కూడా నీతో ఉంటుంది అందరూ. ఎందుకంటే వదిలేస్తేనే మోక్షం వస్తుంది, త్యాగంతోనే మోక్షం వస్తుంది. కాబట్టి ఈ విధంగా సంసారాన్ని విడిచిపెడితేనే మోక్షం. కాబట్టి మోక్షేచ కూడా అని చెప్పేసి చెప్పలేదు, మోక్షేచ అనే మాట ఉండదు పెళ్ళిలో. ఈ విధంగా ఈ 3 కూడా పురుషార్థములు అని పేరు ఉన్నప్పటికీ స్త్రీ మరియు పురుషుడు, భార్య మరియు భర్త వీళ్ళిద్దరూ కలిసి సాధించుకునేవి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసేదే ధర్మము. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సాధించేదే అర్థము. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికొకరు కలిసి ఒకరి కోసం ఒకరు సంపాదించుకునేటటువంటిదే, ఒకరి కోరిక ఒకరు తీర్చుకునేటటువంటిదే కామము. అంతేకాని ఒకరిని విడిచిపెట్టి ఒకడు నాకేదో చూడాలని ఉంది అని చెప్పేసి భార్యని వదిలిపెట్టేసి వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, అది సరి అయింది కాదు. ఇద్దరూ కలిసే చేయాలి. ఇద్దరూ కలిసి చేస్తేనే పురుషార్థాలు అంటారు. పురుషుల్లో సగం స్త్రీ, స్త్రీ వేరు కాదండి. మీరు మనకి బ్రహ్మపురాణంలో చూస్తేనండి, బ్రహ్మదేవుడే స్వయంగా తన శరీరం నుండి సగభాగం నుండి పురుషుణ్ణి, సగభాగం నుండి స్త్రీని సృష్టిస్తాడు. అంటే ఏమిటి? ఒక శరీరంలో ఇద్దరు ఉంటారు. అందుకే సంస్కృతంలో దంపతి అనే శబ్దం ఉంటుంది. దానికి ఏకవచనం ఉండదు, బహువచనం ఉండదు, నిత్యద్వివచన పదం అంటారు దాన్ని. అంటే ఎల్లప్పుడూ భార్య అంటే ఇద్దరు, భర్త అంటే ఇద్దరు, ఇద్దరు ఉన్నట్టే. భార్య లోపల ఉన్నప్పటికీ కూడా భర్త ఎక్కడ కూర్చుని పూజ చేసుకుంటే ఇద్దరూ చేసినట్టే లెక్క. కావున పురుషార్థము అనంటే కనుక భార్యాభర్తల అర్థము అనే అక్కడ ఉద్దేశం మాట్లాడండి. చాలా సంతోషం గురువు గారు, ఇంత చక్కగా మాకు ప్రతి ఒక్క అంశం మీద ఇంత విస్తీర్ణంగా వివరిస్తూ చెప్పినందుకు ధన్యవాదాలు. మంగళం మాతమ్మ. స్వస్తి. వచ్చే సంచికలో మరిన్ని సనాతన ధర్మ సంబంధమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.